హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధర్మము అనేటటువంటి మాటని సువ్యవస్థితం చేయడానికి దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా ధర్మాన్ని అందరూ బాగా నమ్మి అనుష్ఠించడానికి యథార్థముగా జరిగినటువంటి కథలతో కూడుకున్నటువంటి ఈ సమాహార స్వరూపమైనటువంటి భారతం 1కి 10 మాటలు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు పొందేటటువంటి ప్రయోజనాన్ని వివరిస్తూ ఉంటుంది. పాండవులు ధర్మానుష్ఠాన తత్పరులు. పాండురాజు గారు అందుకే దేవతల వలన సంతానమును పొందేటప్పుడు మొట్టమొదట ధర్మదేవత వలన సంతానం కలగాలి అని కోరుకున్నాడు. ఎందుచేత అంటే తండ్రి లేనప్పుడు అన్నదమ్ములలో పెద్దవాడు తండ్రి యొక్క స్థానాన్ని పొందుతాడు. అప్పటికే పాండురాజు గారి జీవితం ప్రశ్నార్థకం. కిందమ మహర్షి ఇచ్చినటువంటి శాపం కారణంగా పాండురాజు ఎంతకాలం బ్రతుకుతాడు అనేటటువంటిది చెప్పడం ఎవరికీ సాధ్యం కానటువంటి విషయం. అటువంటి సమయంలో ఎంత గొప్ప బలవంతులైనప్పటికీ కూడా, ఎంత దేవతాంశ సంభూతులైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క బలపరాక్రమములు ధర్మముతో ముడిపడనప్పుడు అవి వృద్ధిలోకి వచ్చేటటువంటివి కావు. ఒక వ్యక్తి ఎంత బలం కలిగినవాడు కానివ్వండి, ఎంత తెలివితేటలు ఉన్నవాడు కానివ్వండి, ఎంత మేధాసంపత్తి ఉన్నవాడు కానివ్వండి, ఎంత విద్వాంసుడు కానివ్వండి, ధర్మానుష్ఠాన తత్పరుడు కాకపోతే అది క్రమక్రమంగా భూమిలోకి నీరు ఇంకిపోయినట్టు ఇంకిపోతుంది తప్ప అది జ్వాల పైకి రేగినట్టుగా పైకి రావడం కష్టం. అందుకే పైన తాను ఏ కారణం చేతనైనా వెళ్ళిపోవలసి వస్తే, అంటే పాండురాజు ఉన్నవాళ్లలో పెద్దవాడు ధర్మము యొక్క ప్రతిస్వరూపమై ఉండగలిగితే, ధర్మదేవత యొక్క అనుగ్రహము చేత వచ్చినవాడైతే వెనక ఉన్నటువంటి బలపరాక్రమములన్నీ ధర్మ మార్గంలోనే నడుస్తాయి. ఎందుకంటే తండ్రి తర్వాత తండ్రి వంటి వాడు కనుక అన్నగారి మాట ఔదల దాల్చి తమ్ములందరూ కూడా అన్నగారు చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తే ధర్మము చేత వాళ్ళ బలములు కాపాడపడతాయి. వాయుపుత్రుడు భీముడైనా, సాక్షాత్ దేవేంద్రుని యొక్క అంశలో వచ్చినటువంటి వాడు అర్జునుడైనా, అశ్వినీ దేవతల యొక్క అంశలలో వచ్చినటువంటి నకుల సహదేవులైనా ధర్మముతో ముడిపడనప్పుడు మాత్రం వాళ్ళ బలపరాక్రమాలు అన్ని వేళలా అభ్యున్నతి పథం వైపుకు వెడతాయి అని చెప్పడం చాలా కష్టం. అందుకే దూరదృష్టి కలిగినటువంటి పాండురాజు గారు మొట్టమొదట ధర్మదేవతానుగ్రహంతో ధర్మరాజుని కన్నాడు. ధర్మానుష్ఠానంలో ఓర్పు చాలా ప్రధానమైనటువంటి విషయం. విదురుని యొక్క ఉపదేశం చెప్పినప్పుడు కూడా మీకు నేను మనవి చేశాను. అసలు ఆ సహనము లేనివాడు ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యలేడు. అటువంటి ధర్మానుష్ఠాన తత్పరులైనటువంటి పాండవులకి కాలంలో ఏదైనా ఉపద్రవం వచ్చేటటువంటి అవకాశం ఉంటే, ఏదైనా ప్రమాదం వాళ్ళకి తెలియకుండా పొంచి ఉన్నట్టయితే వాళ్ళు చేసినటువంటి ధర్మం వాళ్ళకి గురుస్వరూపంగా భగవత్ స్వరూపంగా ఆదుకుంటూ ఉంటుంది. మనకి సనాతన ధర్మంలో గురువు ఒకటి, భగవంతుడు ఒకటి కాదు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే సాక్షాత్తు శివుడు. అందుకే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపము గురువు. వాళ్ళు ధర్మాన్ని పట్టుకున్నారు అంటే ధర్మము చేత ఎవరు ప్రీతి పొందాలి? భగవంతుడు ప్రీతి పొందాలి. ప్రీతి పొందిన భగవంతుడు ఏం చేయాలి? వాళ్ళని రక్షణ చేస్తూ ఉండాలి. రక్షణ చెయ్యడం అన్నప్పుడు మహాభారతంలో మీరు ఒక విషయాన్ని గమనిస్తే, పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక నరుడు ఎలా ప్రవర్తించాడో అలాగే ప్రవర్తిస్తూ పాండవుల్ని కాపాడుతుంటాడు. ఎప్పుడైనా కృష్ణ పరమాత్మ జోక్యం చేసుకోకపోతే పాండవుల యొక్క రక్షణ భారాన్ని గురువులు తలకెత్తుకుంటారు. వాళ్ళని ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యక్కర్లేదు. గురువే వచ్చి కాలగమనంలో వాళ్ళకి రాబోయేటటువంటి ప్రమాదాన్ని గుర్తించి, మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు ఇబ్బంది పడవలసి వచ్చేటటువంటి రోజులు వస్తాయి అని చెప్పి అసలు ఆ సమస్య రాకుండా పరిష్కారాన్ని చెప్పి వెడుతూ ఉంటారు. మహాభారతంలో మీరు గమనిస్తే ఇది ఒక వైచిత్రి. అన్ని క్లిష్ట సమయాలలో ఒక్క మాయాద్యూత సమయంలో తప్ప కృష్ణుడైనా వస్తాడు, వ్యాసుడైనా వస్తాడు, నారదుడైనా వస్తాడు, ఎవరో ఒక గురువు వస్తారు.
వచ్చి పాండవులకు రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో నారద మహర్షి వచ్చి పాండవులకు గొప్ప అభ్యున్నతిని కల్పించాడు. ఎలా అంటే దుర్యోధనుడు ఒక కుటిల పన్నాగాన్ని ఆలోచించాడు. లోకంలో భయంకరమైనటువంటి జగడములు జరిగితే అది ప్రాణాలు పోయే వరకు వెళ్ళిపోయేటటువంటి స్థితి కల్పించబడితే ఒక కారణం, బలమైన కారణం ఏదవుతుంది అంటే స్త్రీ. ఎందుకని అంటే సుందోపసుందులు ఆ కారణం చేతనే మరణించారు, రావణుడు ఆ కారణం చేతనే మరణించాడు. దుర్యోధనుడు ఏం ఆలోచించాడంటే స్త్రీ విషయంలో వీళ్ళు దెబ్బలాడుకోవడానికి అవకాశం లేని ఒక గొప్ప పరిస్థితి సానుకూల్యతతో మన పట్ల ఏర్పడింది. ఏమిటది అంటే ద్రౌపదీదేవి ఒక్కతే 5గురికి భార్య. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించి అన్నదమ్ముల మధ్య వైషమ్యాల్ని ఏర్పరచగలగడానికి ఇదొక గొప్ప కారణం. ద్రౌపదీదేవిని అడ్డుపెట్టి వాళ్ళ మనసులు విరిచి 5గురి మధ్య కలతలు ఏర్పడేటట్టుగా చేయవచ్చు. పాండవులు 5గురు కలిసి ఉన్నారా, వాళ్ళని ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. పాండవులు కాని విడిపోయారా, ఇక ఓడించడం చాలా తేలిక. అందున పాండవులు 5గురు కలిసి ఉండి ధర్మరాజు గారు నాయకత్వం వహిస్తుండగా వాళ్ళు దుర్నిరీక్షులు. వాళ్ళని విడగొట్టడం అంటే ఎలా ఉండాలి అంటే అదేదో తాత్కాలికమైన కారణము కాకూడదు, ఇక శాశ్వత వైరమునకు కారణము కావాలి. అంటే అది ఎంత దూరం వెళ్ళాలి అంటే వాళ్ళల్లో వాళ్లే దెబ్బలాడుకోవలసినటువంటి కారణం కావాలి. ఆ కారణం వలన పాండవులు 5గురిలో ఎవరైనా పడిపోవలసి రావచ్చు. అంత బలమైనటువంటి కారణం ద్రౌపదీదేవే అవ్వాలి. ఆవిడ కారణంగానే మనం వాళ్ళల్లో కలహాన్ని సృష్టించాలి అని ఆయన పన్నిన పన్నాగాలలో, దుర్యోధనుడు పన్నిన పన్నాగములలో ఒకటి. కానీ ఎవరికీ తెలియదేమో కానీ భగవంతుడికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఎవరి మనసులలో ఉన్న ఆలోచనలైనా ఆయన కనిపెట్టగలడు. కానీ భగవంతుడు ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడి కాపాడుతుంటాడు అంటే ధర్మాన్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళని కాపాడతాడు. ఈ దేశము యొక్క గౌరవం అంతా కూడా ఆ ధర్మము మీదే ఆధారపడి ఉన్నది. ఈ దేశమునకు ధర్మభూమి అని పేరు. మిగిలినటువంటి దేశాలలో ధర్మాన్ని పక్కన పెట్టి భోగానికి ప్రాధాన్యత ఉంటుందేమో, కానీ భారతదేశంలో మాత్రం ఎప్పుడూ ధర్మమునకే కట్టుబడతారు. అందుకే ఈ దేశమన్నా, ఈ మట్టి అన్నా, ఇక్కడి నదులన్నా, ఇక్కడి వాంగ్మయమన్నా, ఇక్కడి ఋషులన్నా, ఇక్కడి కవులన్నా, ఇక్కడి ప్రవచనాలన్నా యావత్ ప్రపంచం దాసోహం అంటుంది. 1కి 10 మాటలు వాంగ్మయం అంతా దేన్ని ప్రతిపాదిస్తుంది అంటే ధర్మాన్నే ప్రతిపాదిస్తుంది. అందుకే ద్రౌపదీదేవి కారణంగా పాండవుల మధ్యలో ఏ విధమైనటువంటి కలహము సంప్రాప్తించవలసినటువంటి అవసరం లేని స్థితిని ముందే కల్పించడం కోసం భగవంతుడొకటి గురువొకటి కాదు కనుక భగవంతుడి రూపంలో నారద మహర్షి పాండవుల దగ్గరికి వచ్చారు. వచ్చి స్త్రీ కారణంగా ఎంతంత వైరం ఏర్పడే అవకాశం ఉంటుందో బోధ చేసి సుందోపసుందుల యొక్క ఉపాఖ్యానాన్ని వాళ్ళకి వివరించి, మీరు ముందు జాగ్రత్త చర్యగా ఎవ్వరూ మిమ్మల్ని ఈ విషయంలో కలతలు కల్పించడానికి అవకాశం లేని స్థితిని ఏర్పరుచుకోవాలి అంటే మీరు ఒక మర్యాద ఏర్పాటు చేసుకోండి, ఒక సమయము అంటే ఒక నియమము ఏర్పాటు చేసుకోండి. ఏమిటి ఆ నియమము అంటే 1 సంవత్సరం పాటు ద్రౌపదీదేవి అన్నదమ్ములలో ఒకరి ఇంట ఉంటూ ఉంటుంది. ఆమె ఏ అన్నదమ్ముడి ఇంట్లో ఉందో ఆ సమయంలో మిగిలిన నలుగురిలో ఏ ఒక్కరూ కూడా వెళ్ళడానికి వీల్లేదు ఆ ఇంటికి. ఒకవేళ అలా వెడితే ఏదో ధర్మరాజు గారితో ద్రౌపదీదేవి ఉన్న సమయంలో ఆమె ఆ ఇంట్లో ఉండగా ఏ అర్జునుడో భీముడో నకులుడో సహదేవుడో ఆ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళిద్దరూ ఉండగా చూస్తే నియమభంగమైంది. కాబట్టి సంస్కృత భారతం అయితే 12 సంవత్సరములు, తెలుగు భారతం అయితే 12 నెలలు. 12 నెలల పాటు తీర్థయాత్ర చేసి బ్రహ్మచర్యాన్ని పాటించి ఉత్తమమైనటువంటి వ్రతములను ఆచరించి తద్దోషమును పోగొట్టుకోవాలి. ఎందుకంటే నియమభంగమైంది కాబట్టి. ఇది వాళ్ళల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక ఒప్పందం. ఈ ఒప్పందానికి భంగం కలిగితే
12 నెలల పాటు తీర్థయాత్ర, ఉత్తమ వ్రతములు, బ్రహ్మచర్యము అనుష్ఠించాలి. ఇది నారద మహర్షి యొక్క ఆజ్ఞ మేరకి పాండవులు 5గురు చేసుకున్నటువంటి ఒప్పందం. ఈ కారణంగా దుర్యోధనుడు తన పన్నాగము ద్వారా పాండవులను విడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి అవకాశం లేని స్థితిని నారదుడు కల్పించాడు. అందుకే అనిన నారద మహాముని పల్కు చేకొని తమలో నొడంబడి విమల బుద్ధి నీవురయందును ద్రౌపది ప్రీతితో ఒక్కొక్క ఇంట తానొక్క 7 క్రమమున నుండను కమలాక్షి ఎవ్వరి ఇంట తానుండే ఆ ఇంటి వలన పెరవారు చనకుండా నిరుగక చనిరేని వెలయంగ 12 నెలలు తీర్థసేవ సేయుచును విశేష వ్రతంబులు ధీరవృత్తి చలుపువారుగాన సన్మునీంద్రునొద్ద సమయంబు చేసిరి రాజనుతులు పాండు రాజసుతులు. రాజుల చేత కొనియాడబడేటటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, పరమ పవిత్రమైనటువంటి నడవడి కలిగినటువంటి వారైనటువంటి పాండవులు నారదుడి యొక్క సమక్షంలో ఆ విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఇలా కాలం గడిచిపోతోంది. ద్రౌపదీదేవి వలన 5గురు అన్నదమ్ముల మధ్య ఏ విధమైనటువంటి కలహము సంప్రాప్తమవడానికి అవకాశము లేని స్థితి ఏర్పడింది. ఏర్పడి ఉండగా ఒకనాడు అర్జునుడి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు పరుగు పరుగున వచ్చాడు. ఆ సమయంలో ద్రౌపదీదేవి ధర్మరాజు గారి యొక్క మందిరంలో ఉంది. కాబట్టి భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో ఉన్నటువంటి సమయంలో వాళ్ళిద్దరూ ఉన్నటువంటి మందిరంలోకి ప్రవేశించకూడదు. అది నియమం. వాళ్ళ మధ్య ఉన్న సంధి, ఒప్పందం అది కదా. ఒక బ్రాహ్మణుడు పరుగు పరుగున అర్జునుడి దగ్గరికి వచ్చారు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఇది. ఎందుకంటే అర్జునుడి జీవితంలో, ధర్మరాజు గారి జీవితంలో, ద్రౌపదీదేవి జీవితంలో కూడా ధర్మమునకు వన్ని తేలినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి సంఘటన. ఆ బ్రాహ్మణుడు వచ్చి అర్జునుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. వదలక మృత్యుల వధించిన హోమధేనువు గ్రమ్మరతి చీయిమ్ము జననుత దాని వత్సంబు నిన్నట గోలే నుడుగక అరుచుచున్నయదియా పలుకుల కెడలేదు బాణాసనమును గొని చనుదిమ్ము నాతోడ జట్టననిన ద్రౌపదీ సహితుడై ధర్మరాజాయుధాగారంబునందున్న కార్ముకంబు పుచ్చి కొనగ తనకు బోలమి ఎరిగియు విప్రునార్తరవము వినగ నోపకర్జనుండు నిజ శరాసన గ్రహణార్థము ఆ ఆయుధాలయమున కరిగినప్పుడు. ఆ బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. నా దగ్గర ఒక హోమధేను ఉంది. హోమధేనువు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ ధేనువుని అడ్డు పెట్టుకుని అగ్నికార్యం చేస్తారు. స్వాహాకార వషట్కారు విద్యాంశ్చ వివిధాంస్తథా అంటాడు విశ్వామిత్రుడు రామాయణంలో, వశిష్ఠ మహర్షి రామాయణంలో. ఎందుచేత అంటే ప్రత్యేకించి బ్రాహ్మణుని యొక్క జీవితంలో నిత్యాగ్నిహోత్రానికి చాలా ప్రాధాన్యత ఎక్కువ. అసలు నిజంగా చెప్పాలి అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అగ్ని ఆరాధకులు. మొట్టమొదట ఆరాధన దేనిని చేస్తారు అంటే అగ్నిని చేస్తారు. అందుకే ఇప్పటికీ కేరళ దేశంలో ఒక ఆచారం ఉంది. వాళ్ళు అమ్మవారిని పూజ చెయ్యాలి అంటే ప్రతిమకి చెయ్యరు, దీపానికే పూజ చేస్తారు. ఎందుకని అంటే ఆ జ్యోతి ఉన్నదే పరంజ్యోతి. అది మీరు ఏ రూపంతో చెప్పినా సరే పరబ్రహ్మముగా నిలబడుతుంది. అందుకే ఆ జ్యోతి స్వరూపాన్నే పరదేవతగా భావన చేసి వాళ్ళు పూజ చేస్తారు. ఈ అగ్ని కార్యము చెయ్యడము అనేటటువంటిది నిజానికి అందరికీ విధింపబడింది. అది కేవలము ఒక్క బ్రాహ్మణులకు సంబంధించినది మాత్రమే కాదు. చాలామంది తెలియక అగ్నిహోత్రం అనేటటువంటిది బ్రాహ్మణులు మాత్రమే చేసేది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిత్యాగ్నిహోత్రము అన్ని వర్ణముల వారు ఎలా చెయ్యాలి అన్నది వైద్యనాథ దీక్షితి అని చెప్పింది. నేను ఒకసారి తంజావూరు వెళ్ళినప్పుడు సరస్వతి భాండాగారం అని, సరస్వతి పుస్తక భాండాగారం మహారాజు గారు పెట్టింది. ఇప్పటికీ ప్రాచీనమైన ప్రతులన్నిటినీ కూడా వైదికమైనటువంటి గొప్ప గొప్ప గ్రంథములను వాళ్ళు సంరక్షిస్తున్నటువంటి తీరు చూస్తే ముచ్చటేస్తుంది. నిజానికి అందులోకి నాకు ప్రవేశం లేదు, ఎందుకంటే సభ్యత్వం లేదు. కానీ అక్కడ ఎవరో నన్ను గుర్తుపట్టి మాట్లాడుతున్నారు.
మాట్లాడుతుండగా నేను వాళ్ళని ప్రార్థన చేశాను, ఏమండి ఒక్కసారి వైద్యనాథ దీక్షితీయం చూడడానికి నాకు అవకాశం ఇప్పించగలరా అని. అయ్యో పర్వాలేదండి రండిని తీసుకెళ్ళి కూర్చోపెట్టి నా దగ్గర ఉత్తరం తీసుకున్నారు, వైద్యనాథ దీక్షితీయం కావాలి అని. నేను ఆశ్చర్యపోయింది ఎక్కడ అంటే, వాళ్ళు 10 నిమిషాల్లో ఆ పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. 10 నిమిషాల్లో. అంటే అంత అందంగా వాళ్ళు సంస్కృతికి సంబంధించిన వాంగ్మయ పరిరక్షణం జరగకపోతే రేపు పొద్దున్న పిల్లలకు అందదు. అన్ని వేళలా గ్రంథాలయాల్లోనే ఉండాలని మీరు అనుకుంటున్నారేమో. మన ఇంటిలో ఎన్ని బొమ్మలైనా ఉండొచ్చు, ఎన్ని బట్టలైనా ఉండొచ్చు, ఎంత డబ్బైనా ఉండొచ్చు, రామాయణానికి సంబంధించినటువంటి 7 కాండలు, భారతానికి సంబంధించినటువంటి పర్వాలు, భాగవతానికి సంబంధించినటువంటి ఆ స్కందములు ఇంట్లో లేవనుకోండి, ఆ ఇల్లు సంస్కృతిని ప్రతిబింబించదు. పిల్లలకి ఏం చెప్తారు, భారతం అంటే ఏమిటి నాన్నగారు, ఆ పుస్తకాలు ఏమిటి నాన్నగారు అని అడిగితే, ఇది మన జాతి వారసత్వ సంపదరా, ఇది మహాభారతం. ఈ మహాభారతం ప్రపంచంలో ఎన్నో భాషలలోకి తర్జుమా చేయబడింది. ఈ భారతంలో కథలు ఎన్నో చలనచిత్రాలుగా వచ్చాయి. ఈ భారతం అనుసృతంగా ఇప్పటికీ ప్రవచనం జరుగుతూనే ఉంటుంది. ఇది పంచమ వేదం. ఇందులో లేనిదేం లేదు. మనిషి జీవితంలో ఎంత క్లిష్టమైన సందర్భాన్ని కూడా ఎలా ఎదుర్కోవాలో, ఎలా నిలబడాలో, ఎలా ఊంచుకోవాలో ఇందులో నిర్దేశింపబడింది. ఇందులో ఉన్న ఒక్కొక్క పద్యం చదువుతుంటే, ఒక్కొక్క సందర్భం చదువుతుంటే అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంటే వాడికి ఒక అనురక్తి కలుగుతుంది. నువ్వు అందులో ఏదైనా సరే ఒక పర్వాన్ని తీసి నీకు ఇష్టం అనిపించిన ఒక సందర్భం చదువు. సాయంకాలం నేను ఇంటికి వచ్చిన తర్వాత, నేను ఖాళీ అయిన తర్వాత ఓ అరగంట నాతో మాట్లాడు, నీతో మాట్లాడతాను అని భారతంలో కొడుకు అడిగినప్పుడు ఆ పుస్తకాన్ని పట్టుకుని ఒకసారి చూసి దాని మీద తండ్రి చెప్పినప్పుడే జాతి సంస్కృతి నిలబడుతుంది తప్ప, సంస్కృతి నిలబడాలని నినాదాలు చేస్తే సంస్కృతి నిలబడదు. ఏ లోకంలో ఉన్నారో కానీ మహానుభావుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ఎంత బాధపడ్డారో ఒకప్పుడు భారతీయ సంస్కృతి పరిరక్షణం కోసం. ఆ సంస్కృతి నిలబడాలి అంటే వాంగ్మయం అత్యంత ప్రధానం. అది నిజంగా ద్రవిడ దేశంలో ఆ సరస్వతి లైబ్రరీ అంటారు వాళ్ళు ఇప్పటికీ. అందులో తంజావూరులో జాతి గర్వపడవలసినటువంటి గ్రంథాలు, ఎన్ని పురాతనమైనటువంటి గ్రంథాలు, ఎన్ని శాస్త్రాలకి సంబంధించిన గ్రంథాలు, ఏ మహారాజు గారు వాటిని అన్నింటినీ దాచాడో ఆ మహారాజు గారి చిత్తరువుతో గదిని ఇప్పటికీ ఆయన వాడిన వస్తువుల్ని కూడా పెట్టి వాళ్ళు ఆ సరస్వతి భాండాగారాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇది మనం అలవాటు చేసుకోవాలి. ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ప్రాచీన గ్రంథాలతో తప్పకుండా ఒక అవకాశం ఉండాలి. ఎవరో గుడికి వస్తారు, ఎంతసేపు దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే కాదు, కాసేపు దేవాలయంలో కూర్చోవాలి అంటే, ఇవాళంటే నేను భారత ప్రవచనం చేస్తున్నా, ఒక 10 రోజులు పోయాక నాకు వ్యక్తిగతంగా ఓ పని ఏర్పడచ్చు, అప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి విడిపోక్కర్లేదు. భారతంలోంచి ఏదైనా తీసుకుని నిన్నని ఈ ఘట్టమేనండి చెప్పారు అని విన్నవాళ్ళు చెప్తుంటే వాళ్ళు కాసేపు చదవడమో, విన్నవాళ్ళు చదువుతూ ఉండడమో, కాసేపు పరవశించి చదువుకోవడమో చేసుకోవడానికి ఉండాలి. రామాయణ భారత భాగవతాది గ్రంథములు ఉండాలి. ప్రతి చోట అటువంటి గ్రంథాలయాలు ఉండాలి. ప్రాచీనమైనటువంటి పుస్తకాలు ఎక్కడుంటాయో వాటిని పరమ పదిలంగా జాగ్రత్త చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒకనాడు జాతి సంస్కృతి తరిగిపోతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తెలుగు ప్రజల యొక్క సంస్కృతిని కాపాడడానికి పోతన గారు భాగవతంలో ఎంత కృషి చేశారో తెలుసా? గుజ్జనగూళ్లను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువమరసి, రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రువిపెట్టు, సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు అని ఒక పద్యరచన చేశారు రుక్మిణీ కళ్యాణాన్ని. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? సాక్షాత్ పరదేవతా స్వరూపం ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవిని తెలుగింటి ఆడపిల్లని చేశారు పోతన గారు. ఎందుకో తెలుసా? గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెల్లులకు పెట్టించు చెలువ మెరసి. చెక్కిడాయిలు అంటుంటారు ఇప్పటికీ. చెక్కిడాలని జంతికల్లా ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటాయి, ఉపనయనంలో వండుతారు బాగా. ఆ చెక్కినాలు
ఆ రోజుల్లో ఆవిడ వండి అందరికీ పంచిపెట్టేదిట. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు. బొమ్మల పెళ్ళిళ్ళు చేయడం, తాటాకుతో బొమ్మలు చేసి బొమ్మల పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఎంత సౌజన్యంతో వెలగాలో, మానవీయ సంబంధములు ఎంత అందంగా ఉంటాయో, ఆ వరసలు కలుపుకోవడం, వరసలు తెలిసి ఉండడం, బావగారంటే తెలియకపోతే, మరిదంటే తెలియకపోతే, ఆడబడుచంటే తెలియకపోతే, ఆడబడుచుని ఏమని పిలవాలో తెలియకపోతే ఎలా నిలబడుతుంది సంస్కృతి? అందున తెలుగునాట నేను మీతో ఒక యథార్థం మనవి చేస్తున్నా, ఒక్కొక్క పిలుపు నేరాల సంఖ్య తగ్గించేస్తుంది. నేను ఒకసారి విజయవాడ నుంచి గుంటూరు వెడుతుంటే నాతో పాటు కారులో ఒక గొప్ప పోలీస్ అధికారి ప్రయాణం చేశారు. ఆయన నాతో మాట్లాడుతూ ఒక మాట అంటే నేను తెల్లబోయాను. ఆయన నాతో అన్నారు, పూర్వం ఎక్కడ పల్లెటూరు వెళ్ళినా బావా బావా అని, అన్నయ్య అన్నయ్య అని మాట్లాడుకునేవారండి, ఇప్పుడు అవి లేవు. అలా బావా బావా అని పిలుచుకోవట్లా, అన్నయ్య తమ్ముడు అని పిలిపించుకోవట్లా, ఇప్పుడు అంతా కూడా పేర్లు పెట్టి పిలుచుకోవడమే. ఆఖరికి ఇది ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే, పరమ పవిత్రంగా ఏమండి అని ఎవరు ఎవరిని పిలుస్తారో వాళ్ళు కూడా ఏమోయ్ నువ్వు అని పిలుస్తున్నారు. అలా పిలిపించుకు మురిసిపోతున్నారు. అప్పుడు నేరముల సంఖ్య పెరగకుండా ఎలా ఉంటుంది? ఒక అనుబంధం బావా అని పిలిచిన తరువాత బావమరిది బ్రతక కోరుతాడు, తొందరపడి చెయ్యెత్తాడు. ఎప్పుడైతే అనుబంధములు పోయాయో, ఎప్పుడైతే ఆ పిలుపులు పోయాయో, అప్పుడే నేరముల సంఖ్య కూడా పెరిగిపోయింది. సంస్కృతిని నిలబెట్టుకోకపోతే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, సంస్కృతి అనేటటువంటిది పోయిన నాడు గౌరవం అనేటటువంటి మాట కూడా నిలబడదు. ఏ రాష్ట్ర సంస్కృతిని ఆ రాష్ట్రం నిలబెట్టుకోవాలి, దేశ సంస్కృతిని దేశ ప్రజలందరూ కలిపి నిలబెట్టుకోవాలి. అది మన కర్తవ్యం. పోతన గారు అందుకే బొమ్మల పెళ్ళిళ్ళు రుక్మిణీదేవి చేసింది. నిజంగా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తుంది ఆవిడ అంటే, తెలుగింటి ఆడపిల్లని చేసి గుజ్జనగూళ్లను వండి వడ్డించిందని. అలాగే మనకి తెలుగునాట ఒక ఆచారం ఉంది, అట్ల తద్ది వస్తే ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి, అందున కన్నెపిల్లల్ని తెల్లవారుజామున చీకటి ఇంకా సూర్యోదయం కాకముందే గోంగూర పచ్చడి నువ్వుల నూనె వేసి చక్కగా పెద్దవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కలిపి ఆడపిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టుకుని వాళ్ళకి అది పెట్టి, నువ్వులు గుండా అన్నం పెట్టి, పెరుగు అన్నం పెట్టి బలంగా ఉంటారని వాళ్ళు ఆ తెలుగునాట దుస్తులు ఎలా ఉంటాయో అటువంటి దుస్తులు వేసుకుని పెద్ద పెద్ద ఊయలలు వేస్తే ఆ ఊయలలో ఆడుకుంటుంటే అందరూ చూసి సంతోషించేవారు. ఇవాళ ఎలా తయారైపోయింది సంస్కృతి? క్షీణించిపోతే ఎక్కడైనా కనపడుతోందా మీకు? ఓ ఉయ్యాల ఊగడం చూడాలి అంటే ఏదైనా పల్లెటూరు వెళ్ళి చూడాలేమో. గోంగూర పచ్చడి నువ్వులు గుండా అన్నం అట్ల తద్దినాడు తెల్లవారుజామున ఆడపిల్లలు తిని స్వేచ్ఛగా హాయిగా ఆడుకునే రోజులు ఉన్నాయా? ఎందుకు లేకుండా పోతున్నాయి అంటే, మన సంస్కృతి మీద మనకి ఉత్సాహం లేదు నిలబెట్టుకుందామని. అలా నిజంగా అనుకున్నాం అనుకోండి, అట్ల తద్దినాడు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఇంత ఖాళీ ఉంది, ఇక్కడున్న భక్తుల ఆడపిల్లలతోటే ఆడించడం కష్టమా? మనందరం అన్నదమ్ముల్లా మేనమామల్లా నిలబడి ఆడించలేమా? అంటే సంస్కృతి పరిరక్షణ పట్ల ఉత్సాహం లేకపోతే దేని మీద ఉత్సాహం ఉండదు. కానీ మనిషి జీవితంలో తన ఆస్తి సంపాదించడం ఎంత ముఖ్యమో, తన బిడ్డల్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, తాను వృద్ధిలోకి రావడం ఎంత ముఖ్యమో, తాను పుట్టినటువంటి జాతి సంస్కృతిని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది చాలా చాలా అవసరం. దీని విషయంలో రాజీ పడిపోవడం, ఏదో మనకేమిట్లే అవసరం అన్నట్లుగా ప్రవర్తించడం చెయ్యకూడదు. సరే, కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి బ్రాహ్మణుడు అర్జునుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు హోమధేను ఉంది. మళ్ళీ వెనక్కి రండి. ఆ హోమధేనువుతో ఏం చేస్తాడు అంటే అగ్నిని ఆరాధన చేస్తాడు. ఇంతకీ నేను ఎక్కడ మొదలుపెట్టాను అంటే, సరస్వతీ భాండాగారంలో తంజావూరు వెళ్ళినప్పుడు వైద్యనాథ దీక్షితీయం ఇస్తే ఆ వైద్యనాథ దీక్షితీయాన్ని చూశాను నేను. అందులో 4 వర్ణముల వారు అగ్ని ఆరాధన ఎలా చేయాలో రాసి ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పుస్తకాలు బయటికి తీసుకెళ్లే అవకాశం లేదు. దాన్ని ఏమైనా ప్రతిగా తీసుకుందామన్నా, పైగా నేను సభ్యుణ్ణి కాను, వాళ్ళు నా మీద ఏదో గౌరవం కొద్దీ పాపం చూడడానికి ఇచ్చారు.
నాకు వెళ్ళిపోవలసిన సమయం అయిపోయింది, నేను ఆ పుస్తకం చదివి ఇచ్చేశాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు వైద్యనాథ దీక్షితీయని నేను మళ్ళీ ఎక్కడా చూడలేదు. అంటే ఇవాళ ప్రాచీనమైన పుస్తకాలు ఏవైనా మీరు అడగండి, దొరుకుతున్నాయేమో. చిత్రనళీయమని తెలుగులో ఒక పరమాద్భుతమైనటువంటి గ్రంథం. మహాభారతంలో నలుడి యొక్క కథ ఎలా ఉంటుందో అంతకన్నా ఎంతో అందమైన పద్యాలతో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే చిత్రనళీయం చదువుతుంటే ఆనందపడిపోతాం. అంత గొప్ప తెలుగు పుస్తకం. నేను మొన్ననే అందులోంచి మీకు పద్యం చదివి వినిపించా. సర్వభౌమ పదంబు శరణి మీరిన భోగి వంటలవాడౌ చుబరగెనేడు పెక్కు రాజుల చేత మృక్కుదిన ఘనుండొక్క రాజునకు తాం రొక్కెనేడు అంటూ. అసలు నిజంగా అందులో చిత్ర అన్న చిలికెత్తెతో మాట్లాడిస్తారు. ఎంత అద్భుతమైన గ్రంథమో. బల్జేపల్లి వారి సత్యహరిశ్చంద్రీయం ఇవాళ మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, బల్జేపల్లి వారి సత్యహరిశ్చంద్రీయం ఉందా, చిత్రనళీయం పుస్తకం ఉందా అని అడగండి. చిత్రనళీయం అన్న పుస్తకాన్ని సంపాదించుకోవడం కోసం నేను 10 సంవత్సరములు ప్రయత్నం చేశా. అదృష్టవశాత్తు ఈ ఊళ్ళోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్కి బ్రాంచ్ మేనేజర్గా వచ్చారు ఒక ఆయన. ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి మాట్లాడుతూ మా మామగారు నాటకాలు వేస్తారు అన్నారు. ఆయనకి ఫోన్ ఇచ్చి, కోటేశ్వరరావు మీకు పెద్దలంటే గౌరవం, మా మామగారు మీతో మాట్లాడాలనుకుంటున్నారంటే నేను ఆయనతో మాట్లాడితే పెద్దవాడిని అయిపోయానండి, నాటకాలు వేసేవాడిని. అంటే ఏం వేశారని అడిగితే నలుడు వేశానన్నారు. నలుడు వేస్తే ఏ నలుడు, భారతంలోంచా చిత్రనళీయంలోంచా అని అడిగా. చిత్రనళీయంలోంచి అన్నారు. నాకు పండగ అయిపోయినట్టుగా అనిపించి మీ దగ్గర చిత్రనళీయం పుస్తకం ఉందా అని అడిగా. ఉందండి, కానీ కాగితం ఇలా ఎత్తితే పొడిం కింద రాలిపోతోంది, నేను ఎవరికైనా యోగ్యులైన వారికి ఇద్దామని ఆప్ చేశాను, మీరు చదువుతారా అన్నారు. అయ్యా మీరు అది ఇస్తే నేను ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుని నమస్కారం చేసుకుంటానన్నారు. తప్పకుండానండి అని వాళ్ళ అల్లుడి గారికి ఇచ్చి పంపించారు. ఇప్పటికీ నా దగ్గర ఎంతో భద్రంగా ఉంది. నేను ఆ పుస్తకం తీయాలంటే ఎంతో జాగ్రత్తగా తీస్తాను. ఎందుకంటే ఇలా పుటని తిప్పాలంటే అంత జాగ్రత్తగా తిప్పాలి, లేకపోతే ముక్క విరిగి పడిపోతుంది. ఏవా ప్రతులు ఇవ్వాలా? పిల్లలకి ఏం తెలుసు అసలు తెలుగు భాషలో అటువంటి పుస్తకాలు ఉన్నాయని? మనం ఎవరని చెప్తున్నాం? మన తరాలకి, మన తర్వాత పిల్లలకి ఇటువంటి పుస్తకం ఉంది అని ఇంట్లో ఉండి తండ్రి చెప్తే కదూ, తల్లి చెప్తే కదూ. ఏం చెప్తున్నాం మనం? తెలుగు భాష ఔన్నత్యం నిలబడమంటే ఎలా నిలబడుతుంది? ఉద్యమాలు చేస్తే ఔన్నత్యం నిలబడుతుందా? ఏది చెయ్యాలో అది చేస్తే నిలబడుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు ఇదే ఊరికి చెందినటువంటి రేమెళ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారిని, అటువంటి పెద్దలు ఈ ఊళ్ళో ఉన్నటువంటి వారిని పట్టుకుని పులూరి గణపతి శాస్త్రి గారిని, అయ్యా వేదానికి మీరు తప్పకుండా భాష్య గ్రంథాలు చెయ్యాలి అని చెప్తే ఆచారకాండ మీద, గోవు మీద వాళ్ళు చేసినటువంటి పుస్తకాలు అన్నవర దేవస్థానంతో ముద్రణ చేయించారు. చేస్తే వేదసార రత్నావళి అన్న పేరుతో వచ్చే పుస్తకాలు తెలుగులో సంస్కృతంలో ఉన్నటువంటి వేదమంత్రములకు వాళ్ళు చేసినటువంటి భాష్యాలు తెలుగులో చేశారు, తేట తెలుగులో. ఎంత అద్భుతమైన పుస్తకాలు వేదసార రత్నావళి. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అంత ఉత్సాహం చూపించారు కాబట్టి ఆ మహాపురుషులు ఇవాళ శరీరంతో ఉన్నారా? ఉంటారా? శరీరాలు విడిపోయాయి, కానీ వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలు గ్రంథ రూపంలో మిగిలిపోయాయి కాబట్టి చదువుకుందామన్న వాడికి దొరుకుతున్నాయి, లేకపోతే ఎలా దొరుకుతాయి? ఇవాళ వేదసార రత్నావళి అన్న పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం పిల్లలకి చెప్పచ్చు మనం. అందులో ఎన్ని విషయాలు ఉంటాయో తెలుసా? మీరు ఆశ్చర్యపడేటటువంటి పరమ రహస్యమైనటువంటి విషయాలు ఉంటాయి. కొన్ని కొన్ని అందులోంచి చదువుతుంటే మనం తెల్లబోతాం. ఆఖరికి కప్పని వర్షాలు పడకపోతే ఎందుకు ఊరేగిస్తారో శాస్త్రీయమైన సమన్వయం చేస్తూ చెప్పారు. వేదంలో ఖన్వక, ఖైమక, ఉపరి, తదురి అని కప్పల పేర్లు. ఆ కప్పల్ని ఊరేగించాలని, ఎందుకు ఆ కప్పల్ని ఊరేగిస్తారో, ఆ కప్పల గొప్పతనం ఏమిటో వర్ణించారు వేదమంత్రములకు వ్యాఖ్యానం చేస్తూ. అంటే ఈ జాతి ఏది అందించలేదు అసలు. కానీ ఏది ఇవాళ గ్రంథముల మీద ఆసక్తి ఏది? ఆ గ్రంథముల మీద అనురక్తి ఏది? అవి అందిద్దామన్న తాపత్రయం ఏది? వాటి మీద పరిచయ ప్రసంగాలేవి? పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పినవాడెవరు? పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలని వాళ్ళకి అందకూడనివన్నీ వాళ్ళకి చూపిస్తుంటే వాళ్ళు ఎలా బాగుంటారు? ఇది కదా ఆలోచించవలసిన విషయం. సరే, ఇది పెద్దలు నిర్ణయించవలసిన విషయం. కాబట్టి అగ్ని ఆరాధకులు సాధారణంగా మన సనాతన ధర్మంలో అందరం అగ్నిని ఆరాధన చేస్తాం.
అది కూడా పుట్టుక దగ్గర నుంచి మృత్యువు వరకు అగ్నితోటే అనుబంధం. వంట అగ్ని, పుట్టినప్పుడు ఏది చెయ్యాలన్నా అగ్ని, పితృకార్యానికి అగ్ని, నిత్యము ఆరాధన అగ్ని, లోపల ఉన్నది వేడి, ఆఖరణ యజ్ఞం చేస్తారు, యాగం చేస్తారు, అన్నీ అగ్ని సంబంధం. చిట్ట చివర శరీరం పడిపోతే కొడుకు ఈయన అగ్నిని ఆరాధించి ఆరాధించి వెళ్ళిపోయాడు, ఇక ఈయన చేత్తో ఈయన హవిస్సు వెయ్యడు, ఈయననే హవిస్సుగా వేసేస్తున్నామని చెప్పి అగ్నిహోత్రంలో వేసేస్తాడు మంత్రం చెప్పి అంత్యేష్టి సంస్కారంలో. అంత గొప్ప అగ్ని ఆరాధన. అటువంటి అగ్ని ఆరాధన చెయ్యడాన్ని హోమధేనువు అంటారు. నేను ప్రతిరోజు హోమం చెయ్యడానికి అది అవసరం, అది లేకపోతే హోమం నడవదు. బ్రాహ్మణుడు చెప్పుకుంటున్న మాట అర్జునుడితోటి. ఎందుకు ఆ ధేనువు? ధేనువు అంటే ఆవు. అది ఉందనుకోండి పాలు వస్తాయి, పాలు వచ్చాయనుకోండి తోడు పెడితే పెరుగు వస్తుంది, పెరుగులో చిలికితే వెన్న వస్తుంది, వెన్న కాస్తే నెయ్యి వస్తుంది. ఆ నీతితో హోమం చేస్తారు. ఈ పాలు హోమంలో పనికొస్తాయి, పెరుగు పనికొస్తుంది. అసలు ఆవు పేడ పిడకలు చేసి ఆ పిడకలే హోమంలో వేస్తారు. ఇప్పుడు ఆ హోమ ధేనువు లేదనుకోండి, ఆయన హోమం ఎలా చేస్తాడు? హోమం చెయ్యలేడు. హోమం చేయలేదనుకోండి అసలు ఆయన చెయ్యవలసిన పని ఆయన చెయ్యడం కుదరదు. ఆ ఆవు లేకపోతే ఆయనకి జీవితం నడవదు. కాబట్టి ఆయనకి అత్యంత ప్రధానం ఏది అంటే ఆవు. కాబట్టి ఇప్పుడు ఆవు కావాలి. ఆ ఆవేమైంది అంటే వదలక మృత్యుల వధించిన హోమధేనువు గ్రమ్మర తెచ్చిమ్మో, దొంగలు ఎత్తుకుపోయారు. ఆయనకి బలం ఉందా? ఆయన వెళ్ళి రక్షించుకోగలడా? అందుకని అర్జునుడి దగ్గరికి వచ్చాడు. కానీ మీరు ఒక్క విషయం గమనించాలి, అర్జునుడు ఎక్కడో అంతఃపురంలో ఉంటాడు. ఒక ఆవు పోయిన బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు అంటే ఆ రోజుల్లో ఏది ప్రధానమైనదో అది చెప్పుకోవడానికి అవకాశం ముందుండేది. వచ్చిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అన్నదాన్ని బట్టి కాదు లోపలికి పిలిచేది, వచ్చిన వాడి యొక్క వైదికమైన అవసరం ఎంత గొప్పది అన్నదాన్ని బట్టి ప్రభువు వెంటనే చూసేవాడు. అది ఈ దేశం యొక్క గొప్పతనం, అది ఈ దేశ పరిపాలనలో ఉన్న మర్మం. అందుకు ఈ దేశం అంత గొప్పగా కీర్తింపబడింది. ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు అయ్యో ఏమైనా ఆ దేశం ఇంత గొప్పది ఇలా అయిపోయింది అనిపిస్తుంది. కాబట్టి ఆ ధేనువుని దొంగలు ఎత్తుకుపోయారు. ఆ ఎత్తుకుపోయినటువంటి దొంగల్ని వధించే అధికారం నాది కాదు, నీది. ఎందుకంటే ప్రభువు నువ్వు, ధర్మరాజు గారు ప్రభువు, నువ్వు ప్రభువు యొక్క తమ్ముడివి, నువ్వు కూడా రాజ్య పరిపాలన యందు అంతర్భాగం. దొంగలని శిక్షించి నా ధేనువుని నాకు నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి అంటే ఆయన ఎంత ధర్మం మాట్లాడుతున్నాడో చూడండి. నేను 10 మందిని పట్టుకుని వెళ్ళి దొంగని కొట్టడమో ఏదో చేసి నేను తెచ్చుకోకూడదు, నువ్వు చెయ్యాలి. అది అది ఎలా చెయ్యాలి అంటే గ్రమ్మర తెచ్చియుమ్ము, వెంటనే తీసుకురావాలి. లేకపోతే ఆ ఆవుకి ప్రమాదం జరిగితే నాకు దెబ్బ, ఆవుని రక్షించలేకపోయినందుకు నీకు దెబ్బ. కాబట్టి వెంటనే నాకు ఆవుని రక్షించి తీసుకునిరా. జననుత, జనుల చేత కీర్తింపబడేవాడా. ఎందుకని? ధర్మాన్ని కాపాడడంలో అంత సిద్ధంగా ఉంటారు ఎప్పుడు పాండవులు. దాని వత్సంబు నిన్నటగోలి నుడుగక అరుచుచున్న ఎదియా. ఆవు కనపడనప్పుడు దూడ అరిచేటటువంటి అరుపు హృదయ విదారకంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో, వీధుల్లో తిరుగుతుంటాయి, ఆవు అలా పక్కకి వెళ్ళిపోతుంది, దూడ ఉండిపోతుంది. ఆ దూడ పరుగులు తీసి 4 వీధుల కూడళ్లలో నిలబడి అన్ని వేపులా చూసి అరుస్తూ ఉంటుంది అమ్మ కోసం. అది అమ్మ కోసం అరిచేటటువంటి అరుపులో అంత ఆర్తి ఉంటుంది. నిన్న రాత్రి నుంచి దూడ అరిచినట్టుగా ఉంది. ఇక్కడ దూడ అరుస్తోంది, ఎక్కడో ఆవు కూడా అరుస్తూ ఉంటుంది. ఆ ఆవుకి దూడ కనపట్టాలా, దూడకి ఆవు కనపట్టాలా. ఇవి రెండూ ఒకదాన్నొకటి చూసుకోలేక అరుస్తున్నాయన్న బాధ నన్ను నిలబడనివ్వట్లా. అంటే ఆయన ఎంత మృదు హృదయం ఉన్నవాడో చూడండి. ఆ దూడ అలా అరుస్తోంది, అందుకని నేను రేపొస్తా, ఎల్లుండొస్తా, మధ్యాహ్నం వస్తా, కుదరదు, వెంటనే రావాలి. అంటే ఆ రోజులలో న్యాయం కోసం ప్రభువుతో అలా మాట్లాడగలిగి ఉండేవారు ప్రజలు. కాబట్టి దాని వత్సంబు నిన్నటగోలెనుడుగక అరుచుచున్న ఎదియా. పలుకులకెడలేదు. నువ్వేదో మాట్లాడదాం అనుకుంటున్నావేమో, మాట్లాడడానికి ఏం అవకాశం లేదురా, ముందు పట్రా. ఆ దొంగతనం చేశాడు, ఆవుని దొంగతనం చేయడం ఏమిటి? వాడిని చంపైనా సరే ముందు పట్రా. ఎందుకని? అంత దూరం ఎలా తరుగుతాడు, ఇక్కడ నిలబడి అస్త్రప్రయోగం చేయగలడు. కాబట్టి దొంగని చంపైనా ఆవుని తీసుకురా. కాబట్టి
అనేటప్పటికీ అర్జునుడు ఆలోచించాడు. ఆయనకి తెలియదా ఎక్కడుంటుంది బాణం వెయ్యాలి అంటే? బాణం సంధించడానికి ఏం కావాలి? ధనస్సు కావాలి, బాణములు కావాలి, బాణములు ఉన్న తూణీరములు కావాలి. ఇవి ఎక్కడుంటాయి? ఆయుధములన్నింటినీ ఒక చోట దాచిపెడతారు. దాన్ని ఆయుధాగారము అంటారు. అక్కడ ద్రౌపదీదేవితో కలిసి ధర్మరాజు గారు ఉన్నాడు ఏదో పని మీద. వెళ్ళొచ్చా అర్జునుడు? వెళ్ళకూడదు కదా. నారద మహర్షి వచ్చి చేసినటువంటి ఒడంబడిక వలన అలా వెళ్ళకూడదు. వెడితే 12 నెలలు తీర్థయాత్ర చెయ్యాలి, బ్రహ్మచర్యం పాటించాలి, దానితో పాటుగా ఉత్తమమైనటువంటి కార్యక్రమములను చెయ్యాలి. అంటే ఏదో హోమాదులు చేస్తూ యజ్ఞములు చేస్తూ ఎప్పుడూ మంచి మాటలు వింటూ ఇంకా తాను తీర్థయాత్ర చేస్తూ తిరిగి రావాలి 12 నెలలు. బ్రాహ్మణుడికి ఆవులు తేవడం బాగానే ఉంది, ఆయన అవసరం తీరడం. కానీ అక్కడున్నది ధనస్సు. ఇప్పుడు ధనస్సు కోసం తాను వెళ్లకుండా ఎవరినో పంపించాడు అనుకోండి, ఎన్ని మాట్లాడాలి? ఒరే అక్కడ ధనస్సులు ఉంటాయి, తనవే కాదు బోల్డెన్ ఉంటాయి. తన ధనస్సు ఏదో వాడికి ఎలా తెలుస్తుంది? ఆవుని రక్షించడానికి వాడవలసిన ధనస్సు ఒకటి ఉంటుంది. అన్నిటికీ గాంధీవం పట్టుకెళ్ళిపోరు, అసలు గాంధీవం ఇంకోటి పట్టుకు రాలేడు. కాబట్టి ఆ ధనస్సు పట్రా, ఆ నారాచ బాణములు పట్రా, ఆ తూణీరములు పట్రా, ఇవన్నీ వీడికి చెప్పి వాడు వెళ్ళి ఇంకోటి ఎట్టుకొస్తే ఇది కాదంటే ఇంకోటి వెళ్తే, లేకపోతే ఆయన్ని పక్కకెళ్ళమను ద్రౌపదీదేవిని తీసుకుని అని కబురు చేసి అప్పుడు ఎడితే అవతల బ్రాహ్మణుడు ఏమంటున్నాడు? మాట్లాడడానికి సమయం లేదు రా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆలోచించాడు. బాణాసనమును కొని చనుదెమ్మున తోడ జట్టననిన ద్రౌపదీ సహితుడై ధర్మరాజ ఆయుధాగారంబునందున్న కార్ముకంబు పుచ్చికొనక తనకు బోలమి ఎరిగియు విప్రునార్తరవము వినప నోపక అర్జనుండు నిజ శరాసన గ్రహణార్థమాయుధాలయమున కరిగినప్పుడు. అక్కడ ద్రౌపదీదేవితో ధర్మరాజు గారు ఉన్నారు. నేను వెళ్ళి అక్కడి నుంచి ధనస్సుని తీసుకుంటే అటువైపు చూసినా చూడకపోయినా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు నేను వెళ్ళకూడదు. వెడితే 12 నెలలు తీర్థయాత్రకు వెళ్ళాలని తెలిసి ఉన్నప్పటికీ తాను అంత కష్టపడవలసి వచ్చినా ఒక బ్రాహ్మణుడు వచ్చిన హోమధేనువు పోయిందయా, నిన్న రాత్రి నుంచి కనపట్టలేదు, దొంగలు ఎత్తుకుపోయారని చెప్తే, అయ్య బాబోయ్ నేను 12 నెలలు తీర్థయాత్ర చెయ్యాలి, అక్కడ ద్రౌపది ధర్మరాజు గారు ఉన్నారు, నేను వెళ్ళనని కూర్చుంటే తన వ్యక్తిగతమైనటువంటి సౌకర్యార్థము ఆర్తితో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు లేదా దేశంలో ఉన్నటువంటి ఒక జనుడు వచ్చి తనకి నివేదన చేసినా రక్షించనప్పుడు తాను ప్రభువుగా ఉండి ఉపయోగం ఏమిటి? తాను కష్టపడినా సరే ఆయనకి మాత్రం రక్షణ కలగాలి, అందుకు వెళ్ళిపోయాడు. ఇది అర్జునుడి యొక్క శీల వైభవం. సంఘటన చాలా చిన్నదిగా కనపడుతుంది. అంటే వ్యక్తిగతంగా తాను ఎంత ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ ధర్మము నిలబడాలి. ధర్మము నిలబెట్టలేనప్పుడు తాను ఎందుకు ఇంకా ప్రభువుగా? అందుకని ధర్మాన్ని నిలబెట్టడానికి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ధనస్సును తీసుకున్నాడు, బాణాలు తీసుకున్నాడు. ఇక అర్జునుడు ధనస్సు బాణాలు తీసుకున్న తర్వాత దొంగని కొట్టాడు, ఆవుని తీసుకొచ్చాడు, బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఇవన్నీ అనవసరమా? ఇక అర్జునుడు ధనస్సు బాణాలు పట్టుకున్నాక కూడా ఈ కథంతా చెప్తే అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకోటి లేదు. కొన్ని చెప్పకుండా ఉంటేనే అవతలవాడి మర్యాద కాదు. ఆయన వచ్చారు అన్నాను అనుకోండి, ఆ పని అయిపోయింది. ఆ డాక్టర్ గారు వచ్చేసారండి, బతికిచ్చాడంతే రోగి. అమ్మయ్యా ఆయన వచ్చేసారండి, ఆ తర్వాత ఏమైందండి? అడగకూడదు, పని అయిపోయిందండి అని గుర్తు కాదు. ఆయన ధనస్సు బాణాలు తెచ్చేసుకున్నాడు, ఆ తర్వాత ఏమైంది అని నన్నయ్య గారు రాయనుకూడదు, ఏమైందని మీరు నన్ను అడగనుకూడదు, నేను చెప్పనుకూడదు. కానీ చెప్పకపోతే అందం ఉండదేమోనని మీకు అర్థం కాదేమో అని నేను మాట చెప్పడం. బ్రాహ్మణుడి యొక్క ఆవుని తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చేసాడు. దొంగల్ని చంపాడు. బాణప్రయోగం చేసిన తర్వాత చనిపోకుండా ఎలా ఉంటాడు? కాబట్టి దొంగలు చనిపోయారు. తిరిగి వచ్చేసాడు. వచ్చేసిన వాడు వెంటనే గబగబా పెట్టి సర్దుకుంటున్నాడు. ఎందుకని? 12 నెలలు తీర్థయాత్రకి వెళ్ళిపోవడానికి. తీర్థయాత్రకి వెళ్ళిపోవడం అంటే దానికి ఒక నియమం ఉంటుంది. తనంత తాను వెళ్ళిపోవడం కాదు. ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని తీర్థయాత్రకి వెళతారు. ఎవరు? ధర్మరాజు గారు ఉన్నాడు పెద్ద ఆయన, పైగా రాజ్యమునకు ప్రభువు, అగ్రజుడు. ఆయన యొక్క అనుమతి తీసుకోవాలి కదా. అందుకని వెళ్ళి ధర్మరాజు గారి పాదములకు నమస్కారం చేశాడు. అన్నయ్య తీర్థయాత్రకి ఎడుతున్నాను అన్నాడు. ఈవిరా ఎందుకు ఇప్పుడు అంత అకస్మాత్తుగా తీర్థయాత్రకి ఎందుకు ఎడుతున్నావు అని అడిగాడు.
అంటే ధర్మరాజు గారు అసలు పట్టించుకోలేదు. తాను ద్రౌపదీదేవి ఉండగా అర్జునుడు వచ్చి ధనస్సు తీసుకెడుతున్నాడు అన్న విషయం పట్టించుకోలేదు. ఎందుకంటే అది ఒక దోషంగా ఆయన భావించాల. ఎందుకని అంటే ఒక చిన్న దోషం పెద్ద ధర్మం కోసం చేస్తున్నాడు, ఒక గో సంరక్షణ కోసం, ఒక బ్రాహ్మణుడి హోమధేనువు కోసం పెడుతున్నాడు. కాబట్టి అసలు ధర్మరాజు దాన్ని దోషంగా చూడలేదు. ఇప్పుడు అర్జునుడు అన్నాడు, కాదన్నయ్య, మనం ఒక నియమం పెట్టుకున్నాం కదా, ఆ నియమమునకు భంగం ఏర్పడినప్పుడు నేను చెయ్యవలసిన కార్యం నేను చెయ్యాలి కదా, అందుకని నేను బయలుదేరుతున్నాను తీర్థయాత్రకి అన్నాడు. అంటే ధర్మరాజు గారు వెంటనే ఒక ధర్మం చెప్పాడు. వాళ్ళు ఏదైనా మాట్లాడితేనండి అర్థం లేని ప్రసంగాలు ఉండవు. వాళ్ళు ఏది మాట్లాడినా మాటలో ధర్మ ప్రతిపాదన ఉంటుంది. అందులో మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉంటాయి. అంత అద్భుతంగా ఉంటాయి ఆ సంవాదాలు. అసలు ఆ మాట్లాడుకోవడంలో అంత గొప్పతనం ఉంటుంది. ఏదో పద్యం గబగబా చదవలేము. ఒక్కొక్క పద్యం చదివితే ఓ 15 నిమిషాలాగా ఆలోచించాలి, అంత గొప్పగా మాట్లాడతారు. ధర్మరాజు గారు అన్నాడు, క్రూరకర్మలయ్యు గో బ్రాహ్మణులకు బాధలు ఉడుచు జనుల పాపచేయము ఎట్టి ఎడల బొంద ఇంద్రనందన నీకు సమయభంగ భీతి జనగనేలా. ఆయన ఎంత పెద్ద మాట వాడాడో చూడండి. క్రూరకర్ములయ్యు, క్రూరమైనటువంటి పనులు చేసేవాళ్ళైనప్పటికీ కూడా గోవుని కానీ బ్రాహ్మణుణ్ణి కానీ రక్షించడం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఏదైనా పాపాన్ని చేసినా వాళ్ళకే ఆ పాపం అంటరు సరిగదా పుణ్యం వండుతోంది. కాబట్టి నువ్వు ఒక బ్రాహ్మణుణ్ణి గోవుని సంరక్షించడం కోసం కదా వెళ్ళావు, పాపం ఎందుకు అవుతుంది రావడం? కాబట్టి నీకు సమయభంగం అన్న మాట వర్తించదు. అయితే సహజంగా కొంతమందికి అనుమానం ఉంటుంది, బ్రాహ్మణులేనా అండి మిగిలిన వాళ్ళు ప్రజలు గారా? అస్తమానం గోవు బ్రాహ్మణుడు గోవు బ్రాహ్మణుడు గోబ్రాహ్మణ హితార్థ యా దేశస్యాస సుఖాయచ అంటారు రామాయణంలో కూడా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని. ఎందుకు ఆ రెండు చెప్తారంటే, గోవు లేదనుకోండి బ్రాహ్మణుడు ఉండి కూడా ప్రయోజనం ఉండదు. బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? వేదం చదువుకుంటాడు. వేదం చదివితే ఏం చేస్తాడు? ఆయన నిస్వార్థంగా లోకంలో ఎప్పుడు ఏదైనా ఉపద్రవం వస్తే ఆ ఉపద్రవం తప్పడానికి ఓ యజ్ఞం చెయ్యాలి, తనకున్నటువంటి వేదమంత్రాన్ని ఉపయోగించాలి. కానీ ఆయన ఉపయోగించాలంటే భూమిని శుద్ధి చెయ్యాలా? అక్కడ ఎవరు తిరిగారు, ఏ మలమూత్ర విసర్జన చేశారో అక్కడ హోమకుండం ఎలా పెడతారు? పెట్టాలి అంటే అగ్నిహోత్రుడు భట్టారకుడు పూజనీయుడు, ఆయన్ని పిలవాలి అంటే యాగశాల వెయ్యాలంటే అది పవిత్రం అవ్వాలి. ఈ లోకంలో 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణుల యొక్క మలమూత్రములు హేయములే, దుర్గంధభూయిష్టములే. కానీ ఒక్క గోవు యొక్క మలమూత్రములు సువాసనా భరితములు, అవి పరమ పవిత్రములు. గోమయాన్ని, ఆవు యొక్క పేడని అలికితే ఆ భూమి పవిత్రమవుతుంది. అందుకే మీరు ఏ కల్పం చూడండి, గోమయంబుతో అలికి అని ఉంటుంది. ఎక్కడ మీరు పూజ చేస్తున్నారో అక్కడ గోమయంతో అలకండి అని ఉంటుంది, భూమి పవిత్రత కోసం. అయినప్పుడు మరి గోవు లేకుండా భూమిని పవిత్రం చేయకపోతే యాగశాల ఎలా కడతావు? ఆవు లేనప్పుడు పాలు పెరుగు నెయ్యి లేకపోతే హోమం ఎలా చేస్తావు? ఆ ఆవు ఉంది, ఇప్పుడు ఆవు వలన పదార్థాలు ఉన్నాయి, బ్రాహ్మణుడిని మంత్రాన్ని అనుసంధానం చేశాడు, నాకేం రాకపోయినా నేను అక్కడ కూర్చుంటే దాని చేత దేవతలు ప్రీతి చెంది దేవతల యొక్క అనుగ్రహం చేత వాళ్ళ కోరికలు తీరుతాయన్నది శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయం. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు అనకండి, అది శాస్త్రం చెప్పిన మాట. అయినప్పుడు వీళ్ళిద్దరూ బాగుంటే మిగిలిన వాళ్ళు కూడా బాగుంటారు. అందరూ బాగుండడానికి ఒక ప్రణాళిక చూడండి. ఆ ఇంటి యజమాని బాగుంటే పిల్లలందరూ బాగుంటారండి. ఆయన సంతోషంగా ఉండాలి, ఆయన సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. అంటామా అనమా? అలా అన్వయం అది. గోబ్రాహ్మణ సౌఖ్యము కొరకు మంగళకరమైన మాట అందుకొస్తూ ఉంటుంది. కాబట్టి క్రూరకర్ముడైన గోబ్రాహ్మణ హితం కోసం ప్రవర్తించినటువంటి వాడికి పాపం అంటదు. నీకెందుకు పాపం అంటుతుంది? పాపం అంటదు. పైగా నీకు ఇంకొక మాట చెప్పనా? దొంగతనం అనేటటువంటిది ఎవ్వరూ కూడా స్వీకరించకూడనటువంటి వృత్తి. ఎందుచేత అంటే దొంగతనానికి అలవాటు పడిపోయాడు అనుకోండి జీవితంలో, యుక్త అయుక్త అని రెండు మాటలు ఇక అన్వయం కావు. అది ఎలా ఉంటుంది అంటే, డబ్బు కనపడుతోంది అదొక్కటే, అది ఆమె మంగళసూత్రం అయి ఉండొచ్చు, వాడికి అనవసరం. ఏ వారం ఏ సమయం దీపాలెట్టారా దీపాలెట్టలేదా వాడికి అనవసరం.
కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక్కొక్క వేళలో అందులో బంగారం గొలుసనుకుని లాగిన వేళ ఆవిడ బెంగ పెట్టేసుకుని, ఆయన బెంగ పెట్టేసుకుని ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఎంత బెంగ పెట్టుకుంటారో. అది మామూలు గొలుసు కాదు, భారతీయ స్త్రీ ఐదవతనానికి గుర్తు. అది లాగేశాడు అంటే వాడికి యుక్తాయుక్త విచక్షణ లేదు. అయ్యో నేను లాగుతున్న దాని విలువ కొన్ని వేలు ఉండొచ్చు, కానీ ఆమె ఏడుపు వెనక, ఆమె మనసులో పెట్టుకున్నటువంటి శంక వెనక ఎంత బాధ ఉంటుందో. ఆయనకి మనసులో ఏదో శంక బయలుదేరుతుంది, ఎందుకు ఇలా జరిగిందని. ఒక్కొక్కసారి దానికోసం ఇళ్లల్లో దెబ్బలాట్లు అవుతాయి. చేసుకుని మూర్ఖులు ఉంటారు, సరిగ్గా చూసుకోక్కర్లేదా, ఎంత కష్టపడి చేయించాను, ఉన్నదొక్క గొలుసు, అది కాస్త అలా చేసొచ్చావా అని చేసుకునే మూర్ఖులు ఉంటారు ఇళ్లల్లో. అవి పాపం వాళ్ళు ఎంత క్లేశపడడానికి కారణమవుతాయి. నీ బుద్ధి ఏమైపోయిందో ఒక మనుష్యుడిగా దొంగతనం చేసే ముందు, అవతలవాడు ఎంత కష్టపడి సంపాదించిందో, ఏ అనారోగ్యానికి దాచుకున్నాడో, ఏ పెళ్లికి దాచాడో, ఏ పేరంటానికి దాచాడో, ఏ పాపం జీవితంలో ఏ మంచి పని చేసుకోవడానికి దాచుకున్నాడో, నీకు డబ్బు తప్ప అవతల వాళ్ళ యొక్క కష్టం కనపడదా? ఇక దొంగతనం అనేటటువంటి మాట వెనక మనిషి మనసులో ఎంత క్రూరమైన ప్రవృత్తి ఏర్పడిపోతుందో ఆలోచించండి. ఒకసారి దానికి అలవాటు పడిపోయాడు అనుకోండి, వచ్చి పడుతోంది తేలికగా కాబట్టి వ్యసనములకు అలవాటు పడతాడు. ఎందుకంటే కష్టపడి సంపాదించింది కాదుగా, దాని విలువ తెలియదు. అది అన్ని విధాల భ్రష్టత్వాన్ని తీసుకొస్తుంది. అందుకే రాజు నిర్ణయం ఏమిటి అంటే, దొంగ అనేటటువంటి వాడు తప్పించుకొని పారిపోతూ ఇక పట్టుకోవడం కష్టమన్నప్పుడు బాణం వేసి చంపైనా సరే రాజ్యమును రక్షించకపోతే వాడు ఒక తల్లి కడుపులో పెరుగుతున్న పసిబిడ్డండి చంపిన పాపాన్ని మూటగట్టుకుంటాడు ప్రభు. కాబట్టి దొంగని శిక్షించవలసిందే. దొంగని శిక్షిస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యాన్ని పొందుతాడు. అందుకే ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? దొంగతనం చేయడం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో, మనిషి ఎంత పతనం అయిపోతాడో, అసలు ఆ ఆలోచన ఎందుకు రాకూడదో. పరద్రవ్యాని లోష్ఠవత్, లేకపోతే అక్కడతో పోయిందంతే తప్ప దొంగతనం చేసి బతకడం అన్న మాట లేదు. అలా చెప్పబట్టే, అటువంటి సంస్కృతి ఏర్పడబట్టే ప్రపంచ దేశాలన్నిటిలో తాళం కప్ప తెలియని ఏకైక దేశం భారతదేశం ఒక్కటే. ఈ దేశంలో ఎప్పుడు తలుపులకి తాళం వేసుకుని వెళ్ళేవారు కాదుట ఒకప్పుడు. మనం చెప్పుకోవడం కాదు, విదేశాల నుంచి వచ్చిన మెగస్తనీస్ లాంటి వాళ్ళు రాశారు, ఆ దేశంలో ఇంటికి తాళం కప్ప వెయ్యడం తెలియదు. ఎవరికి ఏదైనా దొరికితే పట్టుకెళ్ళి ప్రభువుకి ఇచ్చేస్తారు తప్ప దొంగతనం చెయ్యరు అసలు అక్కడ. అంత గొప్ప దేశం, అంత గొప్ప సంస్కృతి, దానికి వారసత్వం మనది. కాబట్టి దొంగని చంపడం అశ్వమేధయాగం చేసిన ఫలితం. దొంగని చంపకపోవడం తల్లి కడుపులో ఉన్న పసిబిడ్డని చంపడంతో సమానం. అర్జున, నువ్వేం దోషం చేశావు? ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు అశ్వమేధయాగం చేసి వచ్చిన వాడితో సమానం. నీకు నేను ప్రాయశ్చిత్తం చేసుకో, 12 నెలలు తీర్థయాత్ర చెయ్యి, బ్రహ్మచర్యం పాటించు, సువృతములు చెయ్యి అని ఎందుకు చెప్పాలి? నేను ద్రౌపదీదేవితో కలిసి ఉంటే మాత్రం నువ్వు ఒక పెద్ద ధర్మాన్ని చెయ్యడానికి లోపలికి వచ్చావు. వచ్చిన వాడివి దృష్టి మా మీద ఏమైనా ఉందా? వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారని చూసావా? ఏం మాట్లాడుకుంటున్నారని విన్నావా? నీ ధనస్సు బాణాలు పట్టుకుని నువ్వు పరిగెత్తుకుపోయావు. కాబట్టి నువ్వెందుకు తీర్థయాత్ర చెయ్యడం? నువ్వు చెయ్యవలసిన అవసరం లేదు. కాబట్టి నా మాట విను, నువ్వు వెళ్ళక్కర్లేదు అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు ఆయనతోటి, భూజన పరివాదం వివ్యాజంబున, భూజన పరివాదం భవ్యాజంబున పరిహరింపవలయును మనకున్ వ్యాజమున ధర్మలోపంబు ఆజిజయ పరిహరింతురయ్య మహాత్ముల్. ఏమి ధర్మం చెప్తారండి నిజంగా. వాళ్ళకి ఎంత జీర్ణమైపోయిందో ధర్మం. మహాత్ముడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా ఒక లక్షణాన్ని పొంది ఉంటాడు. ఎక్కడో లోకంలో అల్పులు కూడా ఉంటారు. ఒకడు కీర్తి వహిస్తే కదా మహాత్ముడవుతాడు. ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు ఆయన. ఎలా సంపాదించాడు? రాత్రికి రాత్రి దొంగతనం చేస్తే రావు కీర్తి ప్రతిష్టలు.
అసిధారావ్రతంగా జీవితంలో కష్టపడి నియమపాలనం చేసి ధర్మాన్ని పట్టుకుంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఆయన ఒక మహాత్ముడయ్యాడు ప్రజల దృష్టిలో. ఇది జీర్ణం కాని వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. ఆయనకింత పేరు రావడమే, ఆయనకింత ప్రఖ్యాతి రావడమే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు, ఆయన మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. అన్నయ్య, ఒక అల్పుడు చేసినవాడు అని ఊరుకోకూడదు సుమా. అల్పుడే ఆరోపణ చేసినా నేనటువంటి పని చెయ్యలేదు అని నిరూపించుకోవలసిన అవసరం ఉంటుంది. ఆయన అటువంటి వాడా కాడా అన్నది అందరికీ తెలుసు. తెలిసినా కూడా ఇది ఇలా జరిగినది అన్న విషయం అందరికీ తెలిసేటట్టుగా చెయ్యాలి. అందులో నిజమే కదా, అలా అనుమానం ఉంది కదా అని ఎవరైనా అంటే తాను సభకొచ్చి చెప్పాలి. ఎలా ఆధారం ఉందనుకుంటున్నారు, ఎప్పుడు చేశానా దోషం అని చెప్పాలి. మహాత్ముడైనా సరే ఒక అల్పుడు నింద చేశాడని ఊరుకోవడానికి వీల్లేదు, దాన్ని ఖండించి తీరాలి. అవతలవాడు తప్పు చేస్తున్నాడు, తప్పు మాట్లాడుతున్నాడని తాను నిరూపణం చెయ్యాలి. చేయకపోతే అదే పనిగా మాట్లాడతాడు. ఒకటి. రెండు, అదే పనిగా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయన ఎందుకు మాట్లాడరు అనుమానం వస్తుంది. కాబట్టి మహాత్ములైన వారు ఎంత అల్పుడైన వాడు నింద చేసినా ఆ నింద యథార్థము కాదు అని నిరూపించుకోవాలన్నయ్య. లోకానికి ఎలా ఉంటుందంటే ఎక్కడ ఏమైనా అవకాశం దొరుకుతుందా అని వెతకడంలో ఉన్న ఉత్సాహం అవతల వాళ్ళ యొక్క ధర్మానుష్ఠానాన్ని గమనించడంలో ఉండదు. ఇవాళ దేశానికి పట్టిన పెద్ద ఇబ్బందుల్లో ఇదొకటి. ఏమిటి అంటే అవతల వారి వ్యక్తిగత జీవితాల మీద ఉన్న ఉత్సాహం అవతల వారి జీవితంలో పాటించి సాధించి అనుష్ఠించి చూపించిన విషయ ప్రచారం మీద ఉండదు. ఉండకపోతే ఏమవుతుందంటే జాతి భ్రష్టు పట్టేస్తుంది. అది ఉండకూడని పోకడ. అందుకని నా అన్నయ్య సమాధానం చెప్పవలసి ఉంటుంది. రెండు, ఈ నియమం ఎవరం పెట్టుకున్నాం? అనామకులు ఎవరో కాదన్నయ్య పెట్టుకున్నది, రాజ్య పరిపాలన చేస్తున్న మన ఐదుగురం పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నవాడు రాజ్యములోని ప్రజలకు ఆదర్శవంతము కావాలి. అప్పుడు చాలా మాటలు చెప్పక్కర్లేదు. ప్రభువు యొక్క జీవితం ఇంత ఆదర్శవంతము, ఆయన ఒప్పుకుంటాడా అన్న మాట వచ్చేస్తుంది ప్రజల్లో. ఇవాళ నువ్వు నాకు ఈ ధర్మం చెప్పావు, వెళ్ళక్కర్లేదురా అబ్బాయి అని చెప్పావు, నీ మాట నమ్మి నేను మానేస్తాను. మానేసిన తర్వాత ఎవరో పెట్టుకున్నటువంటి నియమాల్ని వాళ్ళు ఉల్లంఘిస్తారు. అదేమిటయా మీలో మీరే పెట్టుకున్న నియమాలు ఇలా ఉల్లంఘించారంటే ఏం చెప్తారు? పాండవులే పెట్టుకున్న నియమాన్ని ఉల్లంఘించగలిగింది, మేం పెట్టుకున్న నియమాలను ఉల్లంఘించుకుంటే పెద్ద సమస్య అని అడుగుతారు. ఇందులో ఉన్న ధర్మం తెలుస్తుందా అన్నయ్య? తెలియదు. అందుకే ఇది నా వ్యక్తిగతం కాదు, నీ గౌరవం కూడా ఇమిడి ఉంది. భీముడు, నకులుడు, సహదేవుడి యొక్క గౌరవం ఇమిడి ఉంది, ద్రౌపదీదేవి యొక్క గౌరవం ఇమిడి ఉంది. ఇందులో నేను వెళ్ళకపోతే మిమ్మల్ని కూడా అంటారు. కాబట్టి ఇలా ఇంకా ఎన్నుంటాయో మినహాయింపులు. ఇలా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసేసుకున్నప్పుడల్లా ఓ మినహాయింపు ధర్మం అని చెప్తుంటారన్నమాట. ఇంకా పాటి దానికి ఒప్పందాలు ఎందుకో అంటారు. కాబట్టి అన్నయ్య, ఇది ప్రజలలో క్రమశిక్షణకి మార్గం కాదు. క్రమశిక్షణకి మార్గం కావాలి, మనందరి గౌరవం నిలబడాలి అని నేను వెడుతున్నాను తప్ప ఇది ఏదో నా వ్యక్తిగత దోషమని కాదు. అది సామాజిక కర్తవ్యం, అది మనుష్య రుణం. వ్యాస భగవానుడు చెప్పాడే, ఒకడు తన గురించే కాదు ఆలోచించడం, తాను అలా ప్రవర్తిస్తే సమాజమునకు ఏమని సందేశం అందుతుందన్నది కూడా జాగ్రత్త పడుతుండాలి. అలా పడలేదనుకోండి చాలా ఇబ్బందులు ఎడతాయి. తండ్రి తాను నోటితో కొడుక్కి చెప్పవలసిన అవసరం రాకూడదు. కొడుకు ఒక పని చెయ్యాలంటే నాన్నగారు ఇది ఒప్పుకుంటారా, ఒక్కనాటికి ఒప్పుకోరు అన్నది కొడుక్కి తెలిసిపోవాలి. కొడుకు కాదని చేస్తే రెండే కారణాలు ఉండాలి. ఒకటి, తండ్రి అంగీకరిస్తాడనేటటువంటి ఒక నమ్మకం ఉండాలి. ఎందుకని? ఇంతకు ముందు తండ్రి ముందు అటువంటి తప్పులు చెయ్యడానికి అవకాశం ఉండే మొదటి తప్పుకు అంగీకరించాడు కాబట్టి రెండో తప్పు కొడుకు చేయగలిగాడు. అసలు మొదటి తప్పు తండ్రి చేయనివ్వలేదనుకోండి, కొడుకు రెండో తప్పు చేయడు. అది ఒప్పుకున్న నాన్నగారు ఇది ఎందుకు ఒప్పుకోరు అంటాడు కదా. అప్పుడు తండ్రి దోషంలో అంతర్భాగం అవుతాడు. రెండు,
అన్నయ్య రెండో విషయం ఏమిటంటే వాడు బరి తెగించిన వాడై ఉండాలి. తండ్రి ఎంత ఔదార్యంతో కూడుకున్నవాడైనా, ఎంత పవిత్రమైన జీవితం ఉన్నవాడైనా తండ్రితో లెక్క లేకుండా తిరిగిన వాడై ఉండాలి. అప్పుడు తండ్రి గౌరవానికి భంగం రాదు. గుణనిధి ఆఖ్యానం ఉంది. గుణనిధి తండ్రి ఎంతో మంచివాడు, తల్లి సౌమిదమ్మ ఎంతో మంచిది, అయినా బరి తెగించాడు. గుణనిధిని తిడతారు కానీ తండ్రిని తిడతారా? తిట్టరు. కాబట్టి మనం ఆదర్శవంతంగా ఉండాలిగా. అందరూ ఎవరి జీవితాన్ని గమనిస్తారో వాళ్ళ జీవితాల్లోనే తొట్రుపాట్లుంటే ఎలా ఆదర్శమవుతారు ప్రజలకి? కాబట్టి అన్నయ్య ప్రజలకు ఆదర్శవంతముగా ఉండాలి. ఒక కుటుంబంలో తండ్రి పిల్లలకు ఆదర్శము కావాలి, గ్రామాధికారి గ్రామమునకు ఆదర్శము కావాలి, రాష్ట్రాధినేత రాష్ట్రమునకు ఆదర్శము కావాలి, దేశాధినేత దేశమునకు ఆదర్శము కావాలి. కాబట్టి ఆదర్శము మన జీవితమే కానప్పుడు రేపు పొద్దున మళ్ళీ మనం వాళ్ళకి ఏమని చెప్తాం? అందుకెడతానన్నయ్య అన్నాడు. అయ్య బాబోయ్, ఏమి కర్తవ్యతానిష్ట అండి! నిజంగా ఎంత దూరం ఆలోచించాడండి. అంటే దీని వలన మీకేమర్థమవుతోంది? ఒకటి, బ్రాహ్మణుడికి సహాయం చెయ్యను బాబోయ్, నేను ఇప్పుడు ఎడితే 12 నెలలు నేను తీర్థయాత్ర చెయ్యాలని కూడా అర్జునుడు అనొచ్చు, ఎవరికో పురమాయించి. తానే వెళ్ళాలని ఏం లేదు, సైనికుడిని పిలిచి వెళ్ళి పట్టరారా అనొచ్చు. కానీ తానే వెళ్ళాడు. ఏమో వాడు సరిగా చేస్తాడో చేయడో, అది చాలా ముఖ్యం. గో సంరక్షణం, బ్రాహ్మణుని యొక్క కర్తవ్యతా సంరక్షణం అని తాను పరిగెత్తాడు, తాను కష్టపడుతూ కూడా. అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నయ్య వెళ్ళక్కర్లేదురా అన్నాడు. అయినా అన్నయ్య గౌరవం కోసం, ద్రౌపదీదేవి గౌరవం కోసం, భీముడు ఇతర తమ్ముళ్ళ గౌరవం కోసం తాను కష్టపడడానికి సిద్ధపడుతున్నాడు. అంటే అర్జునుడి జీవితంలో ఒక గొప్ప విషయం ఉంది. ఏమిటది అంటే, ఆయన ఇతరుల యొక్క అభ్యున్నతిని, ఇతరుల యొక్క మర్యాదని, ఇతరుల యొక్క గౌరవాన్ని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. నా వలన వాళ్ళ గౌరవం పోకూడదు. ఇది చాలా గొప్ప సుమండి. అది అంత తేలిక మాట కాదు. నా వలన ఆయన ఇబ్బంది పడకూడదు, నా వలన ఆయన గౌరవం పోకూడదు అనుకున్నవాడు ఎప్పుడూ తన పైనున్నవాడి గౌరవానికి ఇబ్బంది తేడు. అటువంటి వాడు ఎక్కడుంటాడో వాడు సమాజమునకంతటికీ ఆదర్శప్రాయుడు తప్ప అవతల వారి గౌరవం పోయేటట్టుగా తాను మాత్రం ప్రవర్తించడు. అందుకే అన్నయ్య నేను వెడతానన్నాడు. అంతటి ధర్మరాజు గారు కూడా అర్జునుడు చెప్పినటువంటి బలవత్తరమైన సిద్ధాంతానికి ఆశ్చర్యపోయాడు. అందుకనండి భారతం చదువుతారు, అందుకు భారతం చెప్పుకుంటారు. ఎందుకని అంటే ఒక్కొక్కరి మాట, ఒక్కొక్క సంఘటన వెనక, ప్రతి దాని వెనక ధర్మమే, ప్రతి దాని వెనక కర్తవ్యత నిష్ఠయే. అవి జీర్ణం అయ్యాయనుకోండి, కొంతలో కొంత మనిషి ఊంచుకుని నిలబడగలుగుతాడు. అందుకే నేను బయలుదేరుతాను అన్నాడు. తీర్థయాత్రకి వెళ్ళేవాడు ఒక్కడు వెళ్ళాడు అనుకోండి, ఎక్కడికో వెళ్ళాడు, ఇది ఏమిటండి అన్నాడు అనుకోండి, మళ్ళీ అది ఆ ఊరేమిటో అక్కడ ఏముంటా ఏమీ తెలియదు. ఆ ఊరు ఏమిటో దాని వైభవం ఏమిటో చెప్పేవాడు ఒకడు ఉండాలా? ఆ ఊరు వెళ్ళాక చెయ్యవలసిన ఒకటి ఉంటాయి, ఆ చెయ్యవలసినటువంటివి ఏమిటో చెప్పేవాడు ఒకటి ఉండాలా? చేయించేవాడు ఒకడు ఉండాలా? అక్కడ వినవలసినవి కొన్ని ఉంటాయి, అవి వినిపించగలిగిన దక్షత ఉన్నవాడు ఒకడు ఉండాలా? ఆఖరణ వాడి మాట కాదని మనం వెళ్ళొచ్చు, వేరే విషయం అనుకోండి. కాబట్టి అసలు ముందు అటువంటి వాడు ఒకడు ఉంటే కదూ వెళ్ళిన దానికి సార్థకత. అందుకని అర్జునుడు ఒక్కడూ వెళ్ళలేదు తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు. తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో కూడా చెప్తుంది భారతం అన్యాపదేశంగా. ధరణిసురుల గురుల పరమయోగుల మహాభాగులైన ఎట్టి భాగవతుల రాజవంశవరుడు పూజించుచును వారి వలన పుణ్యకథలో వెలయ వినుచు. వెళ్ళేటప్పుడు తనతో పాటుగా ఎవరిని తీసుకెళ్ళాడు అంటే ధరణిసురుల బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళాడు. ఎవరు? వాళ్ళు బాగా వేదం చదువుకున్నవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఈ కార్యక్రమం చెయ్యాలి అంటే చటుక్కున వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చెయ్యగలరు. అలాగే గురుల అంటే పెద్దలైనటువంటి వాళ్ళు, వాళ్లతో పాటుగా పరమయోగుల గొప్ప యోగులైనటువంటి వాళ్ళని, తపశ్చక్రవర్తుల్ని, అలాగే మహాభాగులైన ఎట్టి భాగవతుల చాలా భక్తి కలిగినటువంటి వారు, ఎక్కడికెళ్ళినా ఆ భగవత్ స్వరూపం గురించి దాని గురించి బాగా చెప్పగలిగినటువంటి వాళ్ళు, రాజవంశవరుడు పూజించుచు. వెళ్ళేటప్పుడు ఎలా? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా పూజించుచు అన్న మాటకు అర్థం ఏమిటి? నోటి మాటతో కాదు, వాళ్ళు చెప్పినట్లు బ్రతుకుచూ. అంతేగాని పైకి నోటి మాటతో పూజిస్తూ లోపల ఆయన వద్దన్న పని చేస్తూ అని కాదు దాని అర్థం. వెళ్ళినప్పుడు
పూజించుచు అంటే ఆయన ఎలా చెప్పారో అలా చేస్తూ, నేను గొప్పవాణ్ణని కాదు, అవతల వారికి తాను లొంగి ఉండి వశపడి, అసలు ఆ వినయము విధేయత లేనివాడికి తీర్థయాత్ర చేసే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బయలుదేరి వారి వలన పుణ్యకథలు వెలయ వినుచు, పుణ్యకథలన్నీ వింటూ వెడుతున్నాడు. పుణ్యకథలన్నీ వింటూ వెళ్ళడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైనా ఓ ప్రదేశానికి మీరు వెడుతున్నారనుకోండి, అసలు ఆ ప్రదేశానికి ఎప్పుడు వెళతానా అన్న ఉత్సాహం మీకు కలగాలి. ఎందుకని అంటే, ఏదో రామేశ్వరం తీర్థయాత్రకి ఎడదామన్నారనుకోండి, అసలు రామేశ్వరం ఏమిటి, రామేశ్వర క్షేత్ర వైభవం ఏమిటి, ధనుష్కోట్ అంటే ఏమిటి, అక్కడ ఉప్పూరు క్షేత్రానికి వైభవం ఏమిటి, రామేశ్వరంలో నూతులు ఎందుకు వచ్చాయి, అక్కడ ఎన్ని విచిత్ర సంఘటనలు జరిగాయి, అసలు రామేశ్వర లింగం ఎలా వచ్చింది, అమ్మవారు ఎందుకు అక్కడ గొప్పతనం, తెల్లవారుజామున స్ఫటికలింగానికి ఎందుకు అక్కడ ఆరాధన అలా చేస్తారు, సముద్ర స్నానం ఎలా చెయ్యాలి, లఘు సంకల్పమా మహాసంకల్పమా, దాని వలన ఫలితం ఏమిటి, కాశీరామేశ్వరాలను ఎందుకంటారు, ఇవన్నీ ముందు ఒక వారం రోజులు వింటున్నారనుకోండి. ఇంకా రేపు లేదు ఎల్లుండే, ఇంకా రేపు చెప్పట్లేదు, వారం రోజులు చెప్పాను మీకు, రేపు చెప్పను, పెట్టి సర్దుకోండి, ఎల్లుండి బయలుదేరదాం అన్నాను అనుకోండి. ఒక ఉత్సాహం ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఒక సంతోషం ఉంటుంది. ఆ సముద్రం చూస్తుంటే, ఓ దీని మీదే మహాస్వామి నడిచి వెళ్ళారు అది చెప్పుకుంటూ, అమ్మా ఆ రామేశ్వరం వచ్చేసిన తర్వాత కిందకి దిగుతుంటే, అబ్బా రామేశ్వరం వచ్చేసాం రామేశ్వరం వచ్చేసాం అని ఒక పొంగు, లేకపోతే నడుము నొప్పి, కాళ్ళ నిప్పులు, తలకాయ పోటు, పడిశం, ఇవే జ్ఞాపకానికి వస్తుంటాయి. శరీరంలో మధుమేహం, ఇవి జ్ఞాపకానికి వస్తాయి తప్ప పలహారం ఏం పెట్టారు, అందులో ఇది కాకుండా ఇదైతే బాగుండుండేది, జీలకర్ర వేయకుండా ఉంటే బాగుండేది, వేస్తే బాగుండేది, అక్కర్లేని చర్చలు వస్తాయి. కాదు, అక్కడికి వెళ్ళాలన్న ఆర్తి కలుగుతుంది. ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ముందు ఆ ప్రదేశం గురించి చెప్పగలిగిన వాడు ఉండాలి. లేకపోతే వెళ్ళేం చేస్తావు, నీకేం తెలుస్తుంది, అక్కడికి వెళ్ళి అందరిలా నించుంటావు, ఓహో చెట్లు పుట్టలు, తిరిగి వచ్చేసిన తర్వాత అంతకుముందు బాగా వెళ్ళొచ్చిన వాడు ఉన్నాడు, మీరు అది చూశారా, అదొకటి ఉందా, మాకు తెలియ, ఈ మాట మీరు ఎడితే చెప్తురు అన్నారు కదా. అందుకే తీర్థయాత్ర ఎలా చెయ్యాలో కూడా చెప్తున్నారు భారతంలో. కాబట్టి పుణ్యకథలు వెలయ వినుచు, ఎక్కడికి బయలుదేరాడు అంటే, హస్తినాపురం నుంచి బయలుదేరి ఆయన మొట్టమొదట ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఉత్సాహవంతంగా, అప్పటికి వాళ్ళు ఇంద్రప్రస్థంలో ఉన్నారు. ఎందుచేత అంటే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఆదిపర్వంలో మొట్టమొదట నేను ప్రారంభం చేశా ఇవాల్టి వృత్తాంతాన్ని. ఆదిపర్వంలో వీళ్ళు రాజ్యం చేసినటువంటి తర్వాత వచ్చినటువంటి సందర్భం ఇంద్రప్రస్థంలో జరిగినటువంటి వృత్తాంతం. ఇంద్రప్రస్థం నుంచి బయలుదేరి మొట్టమొదట ఏ క్షేత్రానికి వెళ్ళాడు అంటే, గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చటుల తరంగన్ గంగానది సేవించను గంగాద్వారమున విగత కల్మషుడగుచున్. గంగాద్వారానికి వెళ్ళాడు అన్నారు. ఏమిటి గంగాద్వారం అంటే, హరిద్వార్. హరిద్వార్ క్షేత్రానికి వెళ్ళాడు. హరిద్వార్ మూడిటికి ద్వారం. అందుకే భారతదేశంలో పరమ ప్రఖ్యాతమైనటువంటి పుణ్యభూమి. అసలు ఆ భూమితో స్పర్శ లేనివాడు మీకు ఎవరూ కనపడడం. అక్కడ హరిద్వార్ ఎందుకని అంటే, అక్కడి నుంచే బదరీ క్షేత్రానికి వెళ్ళడానికి మార్గం, అది గడప, అది దాటి బదరీ క్షేత్రానికి ఇంకా ప్రయాణం చేస్తారు బదరీనారాయణ్. అందుకని హరిద్వార్, హరిని చేరడానికి ద్వారం. గుమ్మం దాటితే కదండి లోపలికి రావడం, ఆ ద్వారం దాటితే ఇంకా దేవభూములు బదరీనాథ్ చేరుతారు. హరద్వార్, ఆ ద్వారమును దాటితే కేదార్నాథ్ చేరుతారు. రెండింటికి గంధమాదన పర్వతం దాటిన తర్వాత విడిపోతాయి, ఒకటి ఇటు వెళ్ళిపోతుంది, ఒకటి అటు వెళ్ళిపోతుంది, కేదార్నాథ్. మూడవది గంగాద్వార్. ఎందుకని, గంగ భూమి మీదకి వచ్చింది. గంగ మొట్టమొదట హిమవత్ పర్వతం నుంచి పడుతూ పర్వతముల యొక్క లోయలలో తిరుగుతూ మొట్టమొదట భారతదేశంలో మైదాన ప్రాంతం మీదకి 250 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత హిమాలయాల మించి భూమి మీదకి ప్రవేశించినది మొట్టమొదట ఎక్కడ అంటే హరిద్వార్ క్షేత్రంలో ప్రవేశించింది. గంగ మైదాన ప్రాంతంలోకి వచ్చింది కాబట్టి అది గంగకి ద్వార్, గంగాద్వార్. అందుకే మిగిలిన చోట్ల కన్నా హరిద్వార్లో గంగా స్నానం ఓషధీయుక్తమై ఉంటుంది అంటారు. ఎందుకని అంటే హిమోత్పర్వతం నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి విశేషమైనటువంటి ఓషధీ శక్తితో కూడా వస్తుంది. అందున
అసలు అక్కడ ఉండేటటువంటి గంగానది యొక్క జరి అలా ఇలా ఉండదు. మనందరం హరిద్వార్ వెళ్ళినప్పుడు కాళికాదేవి దేవాలయం ఒడ్డున ఉన్నటువంటి గంగా ప్రవాహంలో స్నానం చేశాం. అబ్బా, అసలు ఆ గంగా ప్రవాహం ఆ మానసాదేవి దేవాలయం పైన నిలబడితే అనేక పాయలుగా వెళ్ళిపోతున్నటువంటి ఆ గంగా, ఆ హర్కి పౌరి ఆ క్షేత్రం, ఆ మెట్లు ఎక్కడం, పైకి వెళ్ళడం, మానసాదేవి దేవాలయం, దక్షమందిరం, మాయాదేవి దేవాలయం, ఇవన్నీ తలుచుకుంటుంటే ఏమి హరిద్వారం రా అనిపిస్తుంది. అంత గొప్ప పుణ్యక్షేత్రం. మొట్టమొదట ఆ గంగాద్వారానికి వెళ్ళాడు. ఈ గంగాద్వారానికి ఒక ప్రసిద్ధి ఉంది. ఏమిటి అంటే దానికి పౌరాణికంగా మాయాపురి అని పేరు. అందుకే సప్తపుణ్యక్షేత్రములు, సప్త మోక్షనగరములు అంటారు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 3 పురములలో ప్రవేశించాలి అంటే కలియుగంలో మోక్షమునకు అధికారమున్నవాణ్ణి ప్రవేశపెడతారు. లేదా భగవంతుడు తేలికగా అనుగ్రహించడానికి ఆ పురములోకి ప్రవేశపెట్టాడు అంటే వాడు మోక్షమునకు అధికారవుతున్నాడు అని గుర్తు. 6 మోక్షపురులు ఉత్తర భారతంలో ఉంటే దక్షిణ భారతదేశం మొత్తం మీద ఉన్న ఏకైక మోక్షపురి కంచి. అందులో ఉత్తర భారతదేశంలో ఉన్న 6 మోక్షపురులలో ఒకటి మాయాపురి, అంటే హరిద్వార్. అక్కడ మాయాదేవి అన్న పేరుతో అమ్మవారు వెలిసి ఉంది. ఆవిడ చుట్టూ పరివార దేవతలు ఉంటారు. మనందరం వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య శర్మ గారు చాలాసేపు దుర్గా సప్తశతి పారాయణం కూడా చేశారు. కాబట్టి ఆశ్చర్యం ఏంటంటే ఆ మాయాదేవి దేవాలయం పక్కనే నాకంఠం వినపడుతుంటే ఇదేమిటి నాకంఠం వినపడుతోందని మనం అక్కడికి వెళ్ళేటప్పటికీ నేను సౌందర్యలహరి మీరు చేసిన ప్రసంగాలు అక్కడ దేవాలయంలో అర్చకులు వింటున్నారు. నేను నా జన్మ ధన్యమైంది, ఇక్కడ నా ప్రసంగం వినపడుతోందని పొంగిపోయాను కూడా. కాబట్టి అటువంటి హరిద్వార్, అక్కడికి అర్జునుడు చేరుకున్నాడు. అంటే జీవితంలో హరిద్వార్ వెళ్ళడం ఎంత గొప్ప విషయమో చూడండి. హరిద్వార్ వెళ్ళడం ఎంత గొప్ప విషయమో, హరిద్వార్ యాత్ర మనసులో మధుర స్మృతిగా మిగిలిపోవలసిన అవసరం కూడా అంత అవసరం. కాబట్టి అలా వెళ్ళి ఆ హరిద్వార్లో ఉన్న గంగా నదిని చూశాట. గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చెటుల తరంగన్. అప్పుడే కదూ కిందకొచ్చింది మరి భూమి మీదకి. అక్కడ గంగ రంగు చెప్తున్నాడు. అర్జునుడు ఎంత పొంగిపోయాడు. గంగాధర పింగజట, ఎర్రటి జటాజూటంతో ఉంటుంది శివుడు. అరుణ జటేశ్వరుడు అని పేరు. తమిళనాడులో ఇప్పటికీ పెట్టుకుంటారు పేరు, అరుణ జటేశ్వరుడు అని పేరు పెట్టుకుంటారు. మాకు మా ఆఫీసులోనే ఏజిఎంక్యూసి అని చాలా పెద్ద పదవి, ఆ ఉద్యోగం చేశారు. ఆయన పేరు అరుణ జడాయ్ అనేవారు. అరుణ జటాయ్, ఆయన పేరు అరుణ జటేశ్వరుడు. అరుణ జటేశ్వరుడు అంటే ఎర్రని జటలు గలవాడు. ఎప్పుడు గంగోదకంతో తడిసి ఉంటుంది కాబట్టి ఆయన జుత్తు ఎర్రగా ఉంటుంది. కాబట్టి గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చెటుల తరంగన్. పరమశివుని యొక్క జటాజూటానికి తాకి వస్తున్నప్పుడు ఆ ఎరుపు ఇందులో కలిసిందా అన్నట్టుగా ఎర్రటి నీటితో ఉన్న గంగ మొట్టమొదట మైదానంలోకి వచ్చింది కదూ. నీరు కొద్దిగా ఎరుపు వర్ణం కలిసి ఉంటుంది. మామూలుగా అయితే గంగ తెలుపు, యమున నలుపు, ఏ కాశీ దాకానో వెడితే. అందుకని అటువంటి ఎరుపు నీరు గంగానది సేవించెను. అసలు ఆ గంగ దగ్గరికి వెళ్ళి గంగని సేవించట. పరీక్షణ్ మహారాజు సేవించాడు. అసలు ఆ గంగ పేరు చెప్పేటప్పటికే ఒళ్ళు తెలియదు, అంత గొప్ప గంగా ప్రవాహం. ఆ గంగానది సేవించను గంగాద్వారమున విగత కల్మషుడగుచున్. మనసులో ఉన్నటువంటి సమస్తమైన బరువులు దిగిపోతుండగా హరిద్వారం వెడితే అంత ఆనందంగా ఉంటుందిట. అక్కడికి వెళ్ళి అంత సంతోషంగా గంగా నదిని సేవించట. ఎందుకని? ఆ నదీ స్నానం అంత గొప్పది హరిద్వారంలో. అందుకని గంగా నదిని సేవించాడు. ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంటుంది. హరిద్వార క్షేత్రంలో ఒక విశేషం. ఇవన్నీ ఒకెత్తైతే అక్కడ మానసాదేవి వెలిసి ఉంది. అక్కడ మానసాదేవి ఒక కొండ మీద ఉంటుంది. మనందరం హరిద్వార్ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు చూసాం. ఆ మానసాదేవి దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారు పావు రూపంలో తిరుగుతుంది. ఆవిడ పావు రూపంలో తిరగడం కాదు, ఆవిడ ప్రీతి పొందిన చోటుకు వస్తూ ఉంటుంది. మనందరం ఎక్కడ కూర్చుని ప్రతిరోజు ప్రవచనం చేసేవాళ్ళమో, ఎక్కడ కూర్చుని విష్ణు సహస్రం అవి పారాయణ చేసేవాళ్ళమో, అక్కడికే ఒక రోజున పెద్ద పాము వచ్చింది. హరిద్వార్లో ఒక నియమం ఉంది, ఎంత పెద్ద పామైనా సరే చంపరు.
అక్కడ గోనె సంచి పడతారు, అందులో వెళ్ళిపోతాయి పాములు. వెళ్ళిపోతే మూట కట్టి పట్టుకెళ్ళి విచిత్రం ఏమిటంటే అడవిలోనన్నా వదిలేస్తారు, పైకి పట్టుకెళ్ళి మానసాదేవి దేవాలయం ఉన్న కొండ మీదన్నా వదిలేస్తారు. ఏ పాము ఎవరిని ఏమీ చేయదు. మీకు బాగా జ్ఞాపకం ఉందో లేదో, దాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రికార్డ్ చేసి ప్రసారం చేసింది కూడా. మనందరం హరిద్వార్లో కాళికాదేవి దేవాలయం దగ్గర గంగానది ఒడ్డున పూజ చేస్తుంటే శర్మగారు అదిగో మానసాదేవి దేవాలయం అన్నారు నాతోటి. నేను ఇలా తలెత్తి ఎదురుగుండా కొండ మీద అమ్మవారిని చూస్తున్నా. అకస్మాత్తుగా నది మధ్యలో పైకి లేచిందో పాము. అయ్యి బాబోయ్ ఎంత పాము అనుకున్నాం. మనుష్యుల్ని చూస్తే వెళ్ళిపోవలసిన పాము మనం పూజ చేస్తున్న వైపుకి వచ్చింది. వచ్చి పసుపు కుంకాలు వేసిన చోట ఎక్కడ తేలుతున్నాయో ఆ పసుపు కుంకాల్లోకి వచ్చి తన ఒంటికి అంటించుకుని నీళ్లలోకి వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోయింది, కనపడలేదు. అక్కడ అమ్మవారు సర్పరూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. అక్కడ ఉత్తమ జాతి సర్పములు తిరుగుతూ ఉంటాయి. అందుకే సంతానకారకం. సంతానం లేనివారు కూడా అక్కడికి వెడితే మానసాదేవి అనుగ్రహం వల్ల కడుపు పండుతుంది అంటారు. మన దగ్గర ఒక గొప్ప వైద్యుడు, ఆయన భార్య అక్కడే గర్భం ధరించింది. ఇప్పుడు ఆయనకి కూతురు పుట్టింది కూడా, మీకు అర్థమైంది ఎవరో. కాబట్టి ఆ మానసాదేవి అక్కడంత ప్రఖ్యాతి, ఇన్నిటికి కూడలి హరిద్వార్, అంత గొప్ప క్షేత్రం. కాబట్టి అటువంటి ఆ హరిద్వార్ క్షేత్రంలో గంగానది ఒడ్డున రోజు కూర్చుని చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణులు ఆ హరిద్వార్ విశేషాలు చెప్తున్నారు. రోజు దేవాలయానికి ఎడుతున్నాడు, సేవిస్తున్నాడు, వస్తున్నాడు, హోమం చేస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు, యాగం చేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, చక్కగా హాయిగా సంతోషంగా కథలన్నీ వింటున్నాడు. ఎంతమంది అక్కడికి వచ్చారో, ఎలా సేవించారో, ఎలా ధన్యాత్ములయ్యారో అన్నీ వింటున్నాడు, ఆనందపడిపోతున్నాడు. ఒక రోజున అలాగే ఆ నదీ తీరంలో కూర్చునున్నాడు. కూర్చునుండగా అర్జునుడు నల్లగా ఉంటాడు. నలుపు అందం తక్కువ అనడానికి ఏం లేదు. ఎందుకని అంటే వ్యాసుడు నలుపు, ద్రౌపది నలుపు, కృష్ణుడు నలుపు, పార్వతి నలుపు, అర్జునుడు నలుపు. కానీ ఆ నలుపులో ఒక గొప్ప అందం ఉంది. తెలుపే అందం కాదు, నలుపు కూడా చాలా గొప్ప అందం. కాబట్టి ఆయన ఆ గంగానది ఒడ్డున కూర్చొని దేవరుణం దేవతలకి తర్పణ చేశాడు, పితృదేవతలకి తర్పణ చేశాడు, ఋషులకు తర్పణ చేశాడు. అంటే ప్రతినిత్యము ఏది చెయ్యాలో దాన్నంతటినీ నిర్వర్తించి హోమం చేస్తున్నాడు. ఆ చుట్టూ వేద పండితులు బ్రాహ్మణులు అందరూ కూర్చున్నారు, ఆయనతో వచ్చిన పౌరాణికులు అందరూ. ఇంతలో ఆ నదీ తీరానికి ఉలూచి, ఉలూపి రెండు పేర్లతో పిలుస్తారు. ఆ ఉలూచి వచ్చింది. ఆమె నాగకన్య. ఆమె అర్జునుణ్ణి చూసింది. అర్జునుణ్ణి చూసి ఆయన అందచందాలు, ఆయన బాహువులు ఏనుగు తొండాల్లా ఉంటాయిట అర్జునుడి యొక్క బాహువులు, ఆయన యొక్క సౌందర్యం, ఆయన పరాక్రమం ఇవన్నీ ఇంతకుముందు విని ఉంది. ఆమెకి దివ్యమైనటువంటి శక్తి ఉంది. యథాతథంగా హోమం చేస్తున్న వాడిని హోమం చేస్తున్నట్టుగానే కదిపేసి ఎక్కడో నాగలోకంలో ఉన్న తన అంతఃపురంలోకి తీసుకెళ్ళిపోయి ఆయన ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసి కళ్ళు తెరిచాడు. తెరిచేటప్పటికీ గంగ ఒడ్డున లేడు. చుట్టూ ఉన్నటువంటి తన పరివారం లేదు. ఎక్కడో పాతాళంలో నాగలోకంలో ఉన్నటువంటి ఉలూచి యొక్క మందిరంలో ఉన్నాడు. ఆయన ఇటు తిరిగి చూశాడు. ఉలూచి కనపడింది. ఆమె కూడా చాలా గొప్ప అందగత్తె, తామర రేకుల వంటి కన్నులు కలిగింది. ఆమె వంక చూసి ఓ నవ్వు నవ్వాడు. ఆయన బాబాయ్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చేసాను అది ఇది ఏమనలేదు. ఎదురుగుండా అగ్నిహోత్రం ఉంది, అది అగ్ని పట్ల గౌరవం. తాను హోమానికి కూర్చునున్నాడు. గంగ ఒడ్డున లేడు, ఇంకొక చోటనున్నాడు. అయినా హోమం పూర్తి చేయాలిగా, అందుకని ముందు హోమం పూర్తి చేశాడు. ఎంత నియమపాలనం చేస్తారో చూడండి. తప్ప ఇదేమిటి ఇక్కడికి వచ్చారని మాత్రం అడగలేదు ఆయన. ముందు హోమ కార్యక్రమం పూర్తి చేశాడు. పూర్తి చేసి ఇటు తిరిగి ఉలూచి వంక చూశాడు. నేను ఉలూచి అన్నా ఉలూపి అన్నా రెండు రకాలుగా ఎలా ఉచ్చరించినా ఆమె ఏనుసునండి. తిరిగి తామరసనేత్ర నీ పేరేమి, ఎవ్వరితనూజవు ఇట్లేల మహావ్యామోహితవైతివి అనవుడు కోమలి సుందర సురరాజపుత్రునకు ఇట్లనియన్. ఆయన అన్నాడు, తామర పువ్వుల వంటి కన్నులు కలిగిన దానా,
నువ్వు ఎవరి పిల్లవి? నా మీద ఎందుకు ఇంత వలపు కొన్నావు? ఎందుకు నన్ను గంగానదీ తీరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి నీ అంతఃపురంలోకి ప్రవేశపెట్టావు? నీ యొక్క చూపు చూస్తుంటే నీకు నా మీద విశేషాభిమానం, భర్తృ సంబంధమైనటువంటి వ్యామోహం కలిగినట్లుగా అనిపిస్తోంది. ఎవరు నువ్వు అని అడిగాడు. ఆమె అంది వెంటనే, నేను నాగులలో ఐరావత వంశమునకు చెందినటువంటి కౌరవ్యుడు అనబడేటటువంటి ఒక మహానాగము యొక్క కుమార్తెని, నేను నాగకన్యని అని చెప్పింది. నా పేరు ఉలూచి. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఏమండి, ఎంత నాగకన్య అయితే మాత్రం అంతమంది బ్రాహ్మణులు, అంతమంది వేద పండితుల మధ్యలో గంగా తీరంలో హోమం చేస్తూ హోమవేదిక ముందున్నటువంటి అర్జునుణ్ణి హోమవేదితో కలిపి తీసుకురాగలదా క్షణంలో? అంత శక్తివంతురాలా? అర్జునుణ్ణే తీసుకురాగలిగినంత శక్తి ఉంటుందా అనుకుంటారేమో. నేను ఆదిపర్వం చెప్పినప్పుడు మీ అందరూ విన్నారు, జ్ఞాపకం ఉందో లేదో అని ఇంకొక మాట చెప్తున్నాను. ఉదంకోపాఖ్యానము అని ఆదిపర్వం ప్రారంభంలోనే వస్తుంది. ఆ ఉదంకోపాఖ్యానంలో ఉదంకుడు పాతాళ లోకానికి వెడతాడు అదితి కుండలములను వెతుక్కుంటూ. వెళ్ళినప్పుడు నాగులు కనపడతారు. కనపడినప్పుడు ఆ నాగదేవతలలో అత్యంత ప్రఖ్యాతి వహించినటువంటి నాగదేవతలని వరుస క్రమంలో నమస్కారం చేస్తాడు. అందులో మొదటి నమస్కారం అనంతుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ చెప్పాడు. రెండవ నమస్కారం చేసినప్పుడు వాసుకి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. మూడవసారి నమస్కారం చేసినప్పుడు నాగుల యొక్క వైభవంలో ఈ ఐరావత వంశం గురించి నమస్కారం చేశాడు. ఈ ఐరావత వంశం గురించి నమస్కారం చేస్తూ ఉదంకుడు ఒక మాట చెప్పాడు. దేవమనుష్యలోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విషోత్కట కోప విస్ఫురత్ పావక తాపితాకిల విపక్షులునైన మహానుభావులు ఐరావత కోటి ఘోర పణిరాజులు మాకు ప్రసన్నులయ్యడున్ అన్నాడు ఉదంకుడు. ఉదంకుడు చెప్పినటువంటి విషయాన్ని నేను ఇక్కడికి తీసుకొచ్చి చెప్తున్నా. ఐరావతుని యొక్క కుమార్తె, ఐరావత వంశంలో పుట్టిన కౌరవ్యుని యొక్క కుమార్తె. ఆ ఐరావతుని యొక్క వంశంలో పుట్టిన వాళ్ళకి, ఆ నాగులకన్నిటికీ కూడా కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి. అవేవో సామాన్యమైన పిల్లపాములు కావు. అందుకే హరిద్వార్లో అనేకమైన పాములు తిరుగుతుంటాయి. అది నాగదేవతల యొక్క క్షేత్రము అని ఒక ప్రఖ్యాతి ఉంది. ఇప్పటికే అక్కడ విచిత్రమైన పూజ ఉంది. పాముని తీసుకొచ్చి పూజ చేస్తారు హరిద్వార్లో. అది కూడా పుచ్చుకుంటూ ఉంటుంది ఏమిటో విచిత్రంగా. కాబట్టి దేవమనుష్యలోకముల ద్రిమ్మరుచున్, వాళ్ళకొక గొప్ప శక్తి ఉంది, పుట్టుకతో వస్తుంది ఆ వంశంలో పుడితే. ఆ వంశంలో పుట్టిన పాములు కామరూపులు, కావలసిన రూపాన్ని పొందుతారు. రెండు దేవ మనుష్యలోకముల ద్రిమ్మరుచున్, వాళ్ళు మనుష్యలోకానికి కావాలనుకుంటే అక్కడికి వస్తారు, దేవలోకములకు కావాలనుకుంటే అక్కడికి ఎడతారు. అంటే వాళ్ళ యొక్క తేజస్సు అటువంటిది. కాబట్టి దేవమనుష్యలోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు, వాళ్ళ యొక్క ప్రతాపం కానీ, వాళ్ళ యొక్క శక్తి కానీ, వాళ్ళ యొక్క శౌర్యము కానీ ప్రశ్నించడానికి వీలు లేనిది. అంత గొప్ప శక్తి కలిగిన వాళ్ళు. అందుకే హరిద్వార్ క్షేత్రంలో మానసాదేవి అంత ప్రఖ్యాతి వహించడానికి కారణం అదే. ఆ తల్లి అంత ప్రఖ్యాతి వహించింది. భారతదేశంలో హరిద్వార్ క్షేత్రమన్నా, మానసాదేవి దేవాలయమన్నా, హరిద్వార్ గంగా స్నానం అన్నా అంత గొప్పదిగా ప్రఖ్యాతి వహించింది. ఒకప్పుడు హరిద్వార్ కేవలం పుణ్యస్థలం. ఇప్పుడు హరిద్వార్ అనేక రీతులలో ఎంత పెద్ద పట్టణం అయిపోయిందో. దగ్గరలోని డెహ్రాడూన్ ఉండడం, అద్భుతమైన దేవభూములు కదండి. ఏవి దేవాలయాలు, ఏవి తీర్థాలు, ఏవి పరమ పవిత్రమైన ఋషిభూములు అవన్నీ. కాబట్టి వాళ్ళు అపారమైనటువంటి శక్తి, శౌర్యము, పరాక్రమము కలిగినటువంటి వారు. వాళ్ళు వాళ్ళ యొక్క విషంలోంచి వచ్చేటటువంటి అగ్ని జ్వాలల చేత ఎంతటి గొప్ప గొప్ప శత్రువులైనా సరే కాల్చేతల మారేయగలరు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి అపార విషోత్కట కోప విస్ఫురత్ పావక తాపితాకిల విపక్షులనైన మహానుభావులు, అంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాళ్ళు ఐరావత కోటి ఘోర పణిరాజులు మాకు ప్రసన్నులయ్యడున్. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ ఐరావత వంశంలో వచ్చినటువంటి నాగులు. అటువంటి ఆ నాగులన్నిటికీ కూడా నేను నమస్కరించుతున్నాను అంటాడు ఉదంకుడు.
అలా ఉదంకుడి చేత నమస్కారం అందుకున్న నాగజాతిలో అనంతుడి తర్వాత వాసుకి, వాసుకి తర్వాత ఐరావతుడు, ఐరావతుని యొక్క వంశం తర్వాత తక్షకుడి నమస్కారం చేశాడు. కాబట్టి వెంటనే ప్రత్యక్షమై వాళ్ళు ఏదో అనుగ్రహించారు. అదంతా ఉదంకోపాఖ్యానంలో అనుకోండి. అంత గొప్ప నాగదేవతల యొక్క వంశానికి చెందినదానను నేను. కాబట్టి నేను అన్యాపదేశంగా చెప్తోంది, నిన్ను గంగా తీరం నుంచి ఇక్కడికి క్షణకాలంలో తీసుకురావడం మాకు గొప్ప విషయం కాదు, అందుకని నిన్ను తీసుకురాగలిగాను. ఎందుకు తీసుకొచ్చాను అని అనుకుంటున్నావా అన్నప్పుడు ఆవిడ అర్జునుణ్ణి పిలిచినప్పుడు ఒక చిత్రమైన మాటతో పిలిచింది. అర్జున అనలేదు, పార్థ అనలేదు, ఫల్గుణ అనలేదు, పరహిత చరిత అని పిలిచింది. అంటే పరులకు హితము కల్పించడమే నీ యొక్క జీవితము సుమా అంది. నువ్వు ఎందుకు వచ్చావు తీర్థయాత్రకి? అసలు నీకు గంగా తీరానికి రావలసిన అవసరం ఏమిటి? గంగా తీరంలో హోమం చేయవలసిన అవసరం ఏమిటి? అంటే గంగ 10 మందికి ఉపకారం చేయడానికి భూమి మీదకి ఎలా వచ్చిందో నువ్వు అలా ఇక్కడికి వచ్చావు. ఎందుకు వచ్చావు అంటే నిజానికి ధర్మరాజు గారు వద్దన్నాడు, వెళ్ళక్కర్లేదురా అన్నాడు. అన్నయ్య నీకు మాట వస్తుంది, భీముడికి మాట వస్తుంది, నకుల సహదేవులకు మాట వస్తుంది, ద్రౌపదికి మాట వస్తుంది, అందుకెడతానన్నయ్య అన్నావు. అసలు అన్నయ్యతో ఆ మాట అనవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక బ్రాహ్మణుడి యొక్క ధేను సంరక్షణం కోసం వెళ్ళావు. అలా ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ధనస్సు తీసుకుంటే నువ్వు 12 నెలలు తీర్థయాత్ర చెయ్యవలసి ఉంటుందని తెలిసి కూడా వెళ్ళావు బ్రాహ్మణుడి యొక్క ధేనువుని రక్షించడానికి. అంటే నువ్వెన్ని కష్టాలు పడ్డా నీకు ఏది ఇష్టం అంటే పరుల యొక్క హితం ఇష్టం. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవుతోంది? ఆవిడ దేన్ని కలుపుతోంది మాట్లాడేటప్పుడు? ఆయన ఎందుకు వచ్చాడో చెప్పక చెప్పింది, ఒక్క మాటలో పిలవడంలో చెప్పింది, పరహిత చరిత అని. అంటే నువ్వెందుకు వచ్చావో, నువ్వేం చేశావో, నీ మనసు ఎటువంటిదో నాకు తెలియదని అనుకోవద్దు. నువ్వు బాహ్యమునందు అందగాడివి, లోపల అందగాడివి. నేను వశపడితే తప్పే ఉంది? ఆ పిలుపులో చెప్పింది చెప్పకుండా. అది ఆమె జానతనం, ఉలూచి మాట్లాడగలిగినటువంటి నేర్పరితనం. నన్నయ్య గారు పద్యరచన చేసేటప్పుడు మహాద్భుతంగా చేస్తారు మహానుభావుడు. చిన్న పద్యంలో అవతల వారి వ్యక్తిత్వాన్ని అంతటిని చొప్పిస్తాడు. అందుకని పరహిత చరిత అని పిలిచి, నీ గుణములు తొల్లియు నాగీ గీతములందు విని తగిలి, ఇప్పుడు మనోరాగమున చూడగంటిని భాగీరథియందు నిన్ను పరహిత చరిత. నీ గుణములన్నీ నేను విన్నానయ్యా. ఎలా విన్నావు అంటావేమో, నాగీ గీతములందు విని తగిలి. నాగీ గీతములు అంటే నాగదేవతలు, ఆమె చెలికెత్తెలు ఉంటారు కదూ, అవన్నీ ఆడపాములు. వాళ్ళందరూ పాటలు పాడుకుంటుంటారు. వాళ్ళందరూ ఎవరి మీద పాటలు పాడుకుంటారు అంటే అర్జునుడి యొక్క గుణముల మీద పాటలు పాడుకుంటుంటారట. ఆ పాటలన్నీ విని రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణీదేవి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరూ కృష్ణుడి మీద చెప్తుంటే విని సంతోషించినట్టుగా, బంధువులందరన్ కృష్ణునకు బాలికమిచ్చుమటంచు సేముషీ సింధువులై విచారముల్చేయగవారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధియ వేణిలిత్తు శిశుపాలన కంచు తలంచనంధుడై అంటారు పోతన గారు. అలా ఇక్కడ నాగీ గీతములను విని అంటే నా చెలి కత్తెలైనటువంటి పాములు, ఆడపాములు పాటలు పాడుకునేటప్పుడు నీ గుణములను పాడతాయి. అంటే అన్ని శక్తులున్న వాళ్ళకి కూడా ఎవరి శక్తి అంటే ఇష్టం, ఎవరి అందం అంటే ఇష్టం, ఎవరి రూపం అంటే ఇష్టం అంటే అర్జునుడు అంటే ఇష్టం. కాబట్టి వాళ్ళందరూ పాటలు పాడుతుంటారు. విని అని ఊరుకోలేదు ఆవిడ. అంది విని తగిలి అంటే నీ యందు బాగా వలపు పెంచుకున్నాను, నిన్ను భర్తగా పొందాలన్న ఆకాంక్ష నాకున్నది అని చెప్పడానికి 3 అక్షరాలు వేసింది. విని తగిలి, నా మనసు తగులుకుంది నీ యందు. ఇప్పుడు మనోరాగమున చూడగంటిని, నా మనసు రాగము ఉద్భుతమయ్యేటట్టుగా ఎంతో సంతోషంగా నిన్ను చూడగలిగా. ఏమిటి దాని అర్థం? అక్కడ గంగా తీరంలో చూశా, బోలెడంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, నా చెలికెత్తెలు ఉన్నారు. ఇంతమంది ముందు చూడాలనుకుంటున్న వాణ్ణి చూడ్డానికి అవకాశం వచ్చిందని నాకు అనిపించినా అదే పనిగా చూడడానికి సిగ్గడ్డొచ్చింది. ఇప్పుడు ఆ భయం ఏం లేదు. నా అంతఃపురం నువ్వు హోమం చేసుకుంటుంటే కనివి తీరా చూశా. అమ్మో, ఒక్క పద్యంలో ఎంత తన హృదయావిష్కారం చేసిందండి, తిన్నగా చెప్పకుండా. అంటే ప్రౌఢనాయిక అంటారు. ఆ మాట్లాడడంలో నేర్పరితనం,
అని ఎక్కడ చూశాను ముందు నిన్ను? భాగీరథి యందు. భాగీరథి, గంగానదికి ఇంకో పేరు చెప్పకూడదా? భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భాగీరథి. భగీరథుడు ఎందుకు తీసుకొచ్చాడు? తన కోసం తీసుకురాలేదు. ఎప్పుడో శరీరం వదిలిపెట్టేసిన తన పితృదేవతల కోసం తీసుకొచ్చాడు. ఆయన తన పితృదేవతల కోసం తీసుకొస్తే మేమందరం ఏం చేస్తున్నాం? మేం వెళ్ళి స్నానాలు చేసి మా పాపాలు పోగొట్టుకుంటున్నాం. భాగీరథికి నీకు ఏమిటి తేడా? తన పూర్వీకుల పాపం పోగొట్టడానికి భగీరథుడు గంగని తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ ఏమైనా మాట వస్తుందేమోనని గంగది ఎంత గొప్ప హృదయమో అలా నువ్వు వచ్చావు. గంగని లోకం వాడుకుంటోంది, నిన్ను నేను వాడుకుంటాను, భర్తని చేసుకుంటాను. ఇన్ని చెప్పాలా? నోరు విప్పి స్పష్టంగా చెప్పాలా? చెప్పనవసరం లేకుండా ఒక నాయిక, ప్రౌఢనాయిక యొక్క మనసులోకి ప్రవేశించి ఆమె మాటలను ఒక చిన్న పద్యంలో ఇంత గొప్పగా ఆవిష్కరించాలంటే నన్నయ్య గారు ఒక ఉలూచి అయిపోయారు. నన్నయ్య గారు ఒక నాగకాంత అయిపోయారు. అయిపోతే తప్ప ఆ పద్యం ఎలా పడుతుంది అసలు? పరహిత చరిత అని అర్జునుడికి ఏ పేర్లు లేనట్టు ఆ పేరుతో పిలవడం ఏమిటి? పరహిత చరిత అని అంటే అది భారతం అంటే. అది మన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వంటి మహాకవులంటే. ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ వేరే ఇంకా స్పష్టంగా చెప్పాలా? అమాయకుడా, ఆయనకి తెలుసు, ఆయనకి అర్థమైంది. ఓ ఎందుకు తీసుకొచ్చింది అన్నది అర్థమైంది. ఆయన కూడా అంత అందంగా మాట్లాడాడు. ఎందుకనంటే అందమైనటువంటి ప్రతిపాదనకి అందమైన రీతిలో మాట్లాడితేనే అవతల వారి యొక్క ఊహలకి తగినట్టుగా నిలబడగలగలం. మరి ఉలూచి అంత గొప్పగా మాట్లాడితే అర్జునుడు ఎంత గొప్పగా మాట్లాడి జవాబు చెప్పకపోతే ఇంకా అర్జునుడి శీల వైభవం ఏమవుతుంది? బాహ్య అందం కాదు, లోపలి అందం ఆవిష్కరింపబడాలంటే మాటల చేత ఆవిష్కరింపబడాలి. అర్జునుడు ఎంత గొప్ప సమాధానం చెప్తాడో రేపు రాత్రి 7 గంటలకి మళ్ళీ కలుసుకున్నప్పుడు విందురు గాని. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.